ఏమయ్యా పంతులు, అయ్యా ఏదో పూజ చేసి వెళ్ళండి అయ్యా అంటే ఏకంగా హారతిచ్చి మంత్రాలు చదివి నాకే పూజ చేస్తున్నారే, మరీ ఓవర్ యాక్టింగ్ లా అనిపిస్తుంది. అయ్యా తమరలా అనుకోవడం మా అదృష్టం అండి. కానీ మీరు ఈ ఊరికి ఊరి ప్రజలకి ప్రత్యక్ష దైవం. అల్లుడు మామా, పెద్దోడివి సాటి కులపోడివి నువ్వు కూడా నుంచోడు ఏమిటి? కూర్చో. అదేంట్లే అల్లుడు, మావే మర్యాద మర్యాదే. వయసుకు పెద్దన గాని ఊరికి పెద్దన కాదుగా, నీ గౌరవం నీదే. అవుననుకో. కూర్చో కూర్చో కూర్చో. ఏమిటి మావా పొద్దున్నే వచ్చావు, ఏమిటి సంగతులు? మరదే చమత్కారం అంటే. నువ్వు ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్తావో తెలీదు. బావొచ్చాడనుకుంటాను నాన్న. ఇంట్లో ఎవరూ ఉండరు, టిఫిన్ తిన్నాడో లేదో కనుక్కుని భోజనానికి రమ్మను నాన్న అని మా అరుణ ఒకటే ఇదైపోతుంది. అరుణెవరు? మరదే చుట్టరకం అంటే. అరుణ్ ఎవరా? నా కూతురు అల్లుడో. మర్చిపోయాను మావా. నువ్వు మర్చిపోతావు అల్లుడు, నువ్వు మర్చిపోయినా మేం మర్చిపోంగా. మాలుడు అని మేం కలవరించడమే గాని నీకు అసలు మా జాసే ఉండదు. మా అరుణైతే ఎంత కలవరిస్తుందో తెలుసా? నిజంగానా? మరదే మమకారం అంటే. నేనెళ్ళి టిఫిన్ పంపిస్తాను, నీ పనులు నువ్వు చూసుకో. అలాగేలే. బాబు ఏరా, రమ్మని కబురు చేస్తే రాననేంత కొమ్ములు వచ్చారా నీకు? నా చేను పక్కన నీ చేనున్నంత మాత్రాన నువ్వు నేను సమానం అనుకుంటున్నావా? బాబు నేనెట్టంటున్నాను తమరికి తెలుసుగా బాబు. నేను చెప్పేది క్యాస్ట్ గురించేగా. సేమ్ క్యాస్ట్ కాబట్టి 5 ఏళ్ళు ఆగారా రాయుడు గారు. అదే అదర్ క్యాస్ట్ అయితే ఈ పాటికి తోటలో మొక్కలకి ఎరువై ఉండేవాడురా నువ్వు. క్షమించండి అయ్యా, వచ్చేది మీ బాకి మొత్తం తీర్చేస్తానయ్యా. నిజంగానా? అవును బాబు. కాపాడండి బాబు. నీ పొలం ఉందిగా 2 ఎకరాలు, రాయుడు గారు చేను పక్కనే చేలో కలిసిపోతుంది. అది ఇచ్చే నీ బాకీ కింద. బాబు ఆ పొలమే బాబు నా బతు తెరువు. ముందు బతకడం సంగతి చూసుకో, ఆ తర్వాత బతుకు తెరు సంగతి ఆలోచించవచ్చు. అయ్యా బాబు అట్టాగే తీసేసుకోండి అయ్యా. నువ్వు బతుకుంటే చాలయ్యా. ఒప్పేసుకో అయ్యా. అయ్యా తీసుకోండి అయ్యా. అయ్యా బాకీ తీర్చాడు, ఇక వాడి బతుకు తెరువు. నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేనెప్పుడూ అన్యాయం చెయ్యను. వాడు కూడా మన కుర్రాళ్లలో ఒకటిగా ఉంటాడు. ఏరా? అట్టగనయ్యా. ఏ తాతయ్య, రాబేవుడు రా. ఇగో సొట్టలు తీసుకో. బాబు నువ్వు 10 కాలాల పాటు సల్లంగా ఉండాలరా. తాత నేను 10 కాలాల పాటు సలగొంటావు ఓకే, నువ్వు మాత్రం దేవుడి దయ వల్ల ఇంకో 100 ఏళ్ళు బతకాలా. థ్యాంక్స్. సచోదక్క దా తీసుకో. థ్యాంక్స్. ఓ చంద్రమక్క బాబు దాయా తీసుకో. దేవుడు నువ్వు 10 కాలాల పాటు సరళగా ఉండాలరా. థ్యాంక్స్. థ్యాంక్స్. ఈ మాత్రం ఎందుకు తెచ్చావురా? ఈ కూడా ఊళ్ళో పందారం చేయలేకపోయావా? అక్క ఊరోళ్ళంతా ఎవరే? మనోళ్ళు కాదు, గూడిపాళ్ళు మనోళ్ళు కాదు. ఏదో మన చేలో పండే, నలుగురికి పంచుతున్నా, తప్పేంటి? పొలంలో పండిన అన్ని ఇట్టా నువ్వు పనిచేసుకుంటూ పోతే ఎట్టా చెప్పు? ఉన్న 1 ఎకరం పోయి నువ్వు కూలోడు అయిపోతావు. మేమెట్టాగో కూలోళ్ళమే. నువ్వు కూలోడు అవ్వకూడదని మీ అయ్యా ఉన్న 1 ఎకరాన్ని నీ పేరు మీద ఉంచాడురా. ఏ బావా, ఇంకెప్పుడు నా ఎకరం పొలం గురించి మాట్లాడకంతే. కావాలంటే నా పొలం, నా గేదె మొత్తం రాసి ఇచ్చేస్తాను. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానంతే. ఓకే? హ్యాపీగా మా వాళ్ళతో కూలి పని చేసి బతుకుతాను, హ్యాపీగా ఉంటాను. హాయిగా ఓ మంచి పిల్లని పెళ్లి చేసుకుని. అకోయ్ ఆపేసాయి, ఆపు ఆపంతే. ఏ మేనగాళ్ళలో మేనల్లో రండిరా, రండి రండి. నా మేనగోడల్ని నా మేనల్లుల్ని గొప్ప డాక్టర్లు చెయ్యాలి, ఇంజనీర్లు చెయ్యాలి, పెద్ద పెద్ద చదువులు చదివించాలి, గొప్పోళ్ళని చెయ్యాలి. వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి వీళ్ళకి ఇంటోళ్ళని చెయ్యాలి. అంతవరకు నా పెళ్ళు చెత్తకు మరి అంతే. అప్పటికి నువ్వు ముసలాడు అయిపోతావులే. ఇక నీకు పిల్లని ఎవడిస్తాడు? నాకు పిల్లనెవ్వరు ఎవరు, నాకు పెళ్లి కాదు. ఏంటంట దేశానికి ఏమో లాసా? పెళ్ళంట పెళ్ళి. అక్క ఏంటి
ఎందుకు ఏడుస్తున్నా? ఏమైంది? అయ్యకు పడుతున్నాడ్రా. నిన్ను సొత్తుంటే నీ మాట వింటుంటే అయ్య గుర్తుకొస్తున్నాడ్రా. అక్క, నిన్ను చూస్తా ఉంటే నాకు అమ్మ గుర్తుకు రావట్లేదా? అమ్మలాగా నన్ను సాకి ఇంతోని చేసావు. నాకు నువ్వు, బావా, మన పిల్లలు తప్ప ఇంకెవరున్నారే? ఇదిగో, నువ్వు ఇట్లా ఉంటే మాత్రం నేను ఎక్కడున్నావు కూడి వదిలి వెళ్ళిపోతాను. నాకు ఆకలిని కూడెడతావులే చెప్పు. అన్నం పెడతాను. పదా రే పిల్ల రండిరా. ఏ బావా, మన కూడి తిందాం. అల్లుడు రామావా రామ్మా, బావేగా సిగ్గెందుకు రా. రామ్మా. అల్లుడు అరుణ. రారుడా కూర్చో. పర్వాలేదు. సిగ్గుపడుతుంది. నిజంగానా? సిక్కెందుకు? మీ నాన్న చూడు. అల్లుడు, ఇవాళ అరుణ పుట్టినరోజు. పుట్టినరోజున ఫస్ట్ స్వీట్ మా బావకే ఇవ్వాలి అని ఇంటి దగ్గర ఒకటే గోల. అల్లుడు నిజంగానా? ఇవ్వమ్మా. ఆ. హ్యాపీ బర్త్డే టు యూ. ఇదిగో నీ బర్త్డే ప్రెజెంటేషన్ గా తీసుకో. వద్దండి, వద్దు. తీసుకోమ్మా. బావ ప్రేమతో ఇస్తుంటే వద్దనకూడదు. తీసుకో. అమ్మా, అమ్మా. ఏంటమ్మా, ఏంటా అరుపులు? ఆ డబ్బేంటి? ఇదో రాఘవయ్య గారి కూతురు పుట్టినరోజుకి రాయుడు వేసిన బిచ్చం. ఇంకెప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళనమ్మా. ఏంటమ్మా, ఏమైంది? రాయుడు బావ ఏమన్నా అన్నాడా? బావా బంకమన్నా ఏదో వరుసగా బావగాని నాన్న వయసుంది కదమ్మా వాడికి. ఎప్పుడు ఆడదాన్ని చూడనట్టు ఆ చూపులు వాడను. చిచి, ఒళ్ళంతా పురుగులు పాకుతున్నట్టుంది. ముందు స్నానం చేయాలి. అరుణా, ఏం జరిగింది? సరిగా చెప్పవే అరుణా. ఏంటంటే కామయ్య గారు, పొద్దున్నుంచి అసలు బేరాలే లేవు. ఎవరికి? నీకా నాకా? మన ఇద్దరికి. చెట్, నీకు నాకు పోలికేమిటి? ఆ మాట నిజమేలండి. చౌక బతుకు మీది, రిచ్చ బతుకు నాది. ఇదేంటి ఉన్నట్టుండి కల్లాసునొస్తుంది? ఇదిగో కిట్టయోయ్, నీకు వయసు అయితే పోయింది గాని వాసన చూసే బుద్ధి మాత్రం పోలా. ఏడబోతుంది లేదు, ఎముక మూలుగుల్లో ఉంది. ఆ మాట నిజమేలే, పొల్లల్లో పెడితే అదే పోద్ది. ఆ? నమస్కారం కామయ్య గారు. ఆ ఏంటా సూపు? మిమ్మల్ని కామయ్య గారు నమస్కారం. రాలచ్చమ్మా, సరుకులేమన్నా కావాలనా? సరుకులన్నీ సరిపడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీతో పనుండొచ్చా? నాతో పనే? ఏం పని? ఒక మాట చెప్పాలి. ఏందా మాట? సీకిరెట్ట. సీక్రెట్టా? ఏందో చెప్పు. నిన్న శివాలయంలో మిమ్మల్ని చూసానా? చూసావా? ఆ చూసి ఇంటికెళ్ళానా? వెళ్ళావు. రాత్రికి కలొచ్చింది. ఆ కల్లో మీరే కనిపించారు. జడుచుకున్నావా? అందంగా ఉన్నోళ్ళు చూసి ఎవరైనా జడుచుకుంటారా? ఆ, జడుచుకోరు. కల్లో ఏం చేశానో చెప్పవా? ఎన్నెన్నో చేసావు బాబు. ఏం చేశాను చెప్పవా? నాకు సిగ్గేస్తుంది. ఇక్కడ కాదు, మా ఇంటికొస్తే చెప్తా. చిల్లిప్పి. ఏంటి మన సుబ్బలక్ష్మికి పెళ్లి చూపులట్టుగా? అవునే, పెళ్లి కొడుకు తారడబ్బాలా ఉన్నాడంట. వద్దని చెప్పిందా? పాపం, దానికంత ధైర్యం ఎక్కడుంది? నువ్వు చెప్పలేకపో. ఏంటి ట్రాక్టర్ అడ్డంగా పెట్టారు? నువ్వు దాటెళ్తావని. ఏయ్, తిన్నగా మాట్లాడు. తిన్నగాను. ఏ అరుణ, గొడవ ఇంత ఎందుకే? తిన్నగా చాలా? వెళ్దాం పద. ఇంత తిన్న కదా ఇంత ఏయ్, మర్యాదగా మాట్లాడు. మర్యాద. ఈ మర్యాద చాలా? ఈ మర్యాద ఆ? సీతానగరం నాయుడమ్మ మనవన్నే చెప్పుతో కొడతావా? నీ పొగరు దించేస్తానే.
ఎవరా నువ్వు? ఈ ఊరు కాపు కాసే గూడెం దళితుణ్ణి, ఈ పొలిమేర దళపతిని. రండి అమ్మాయి గారు, రండి. ఏయ్, మర్యాదగా దాన్ని వదిలేయ్, లేదా నీ ప్రాణాలు పోతాయి. అంత మగాళ్ళురా మీరు? మీకు దమ్ముంటే ఈ గీత దాటి మా ఊరి ఆడపడుచు మీద చెయ్యి వెయ్యండి, అప్పుడు తెలుస్తుంది భీముడంటే ఏమిటో. ఒక్క తన్నికే కింద పడ్డారా మీరు? ఈ గీత దాటి మీరు రాలేరు గాని నేనే వస్తాను, చూసుకుందాం. తప్పైపోయిందన్నా, తప్పైపోయిందన్నా, మమ్మల్ని వదిలేనా, మమ్మల్ని వదిలేనా. పిలవరా మీ వాళ్ళని. రేయ్, వచ్చేయండి రా, వచ్చేయండి రా, వచ్చేయండి, వచ్చేయండి రా, వచ్చేయండి రా. అన్నా దండవన్నా, ఏమనుకోవద్దన్నా, మనం కొట్టుకున్నాం. ఇంకెప్పుడైనా ఏ ఊరు వెళ్ళినా మన ఆడపడుచులు మాత్రం ఏమనొద్దే. థ్యాంక్స్ అన్నా. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మాయి గారు, అదేంటి అమ్మాయి గారు మీరు నాకు దండం పెడతారు? మన ఊరు అమ్మాయి మీరు, ఈ ఊరోని నేను. మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత అమ్మాయి గారు, బాధ్యత. రండి అమ్మాయి గారు, మిమ్మల్ని ఇంటి దగ్గర పెడతా. థ్యాంక్స్. వద్దమ్మాయి గారు. అమ్మగారు, అయినా నేనేం చేశానని ఇవన్నీ నాకెందుకు? నాకెందుకని అందరిలా నువ్వు ఊరుకోలేదుగా అక్కడ. నువ్వే లేకపోతే నా బంగారు తల్లి ఏమై ఉండేదో. మా తృప్తి కోసం తీసుకో భీముడు. అమ్మగారు, మన అమ్మాయి గారు ఎవరు? మన ఊరు ఆడకూతురు. అమ్మాయి గారిని కాపాడటం మన ఊరు పరువు కాపాడటమేనమ్మా. అమ్మా, ఇందులో నేను చేసిందే ఉందమ్మా. అలా అనడం నీ మంచితనం భీము. నీలో గొప్ప మనసుంది, తీసుకో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. దండాలని రాఘవయ్య గారు. ఎరా భీముడు, ఏమన్నా పని మీద వచ్చావా? అమ్మాయి గారు రమ్మంటే వచ్చానండి. అవును నాన్నగారు, నేనే పిలిచాను. హాయ్. భీముడు మన అమ్మాయిని ప్రాణాలకి తెగించి కాపాడాడు కదండి. ఓహో అదా, దాంట్లో ఈడు ప్రాణాలకు తెగించిందేముంది నా బొంద. మన అమ్మాయి అని తెలియక ఏవో పిచ్చాశాలు అయిపోయారు. రాయుడు గారి మేనగోడలు ఈ రాఘవయ్య గారి అమ్మాయి అని తెలిసిన తర్వాత నా ఏళ్ళకి చెమట్లో బట్టి అదే పారిపోయారు. కాకపోతే ఆ విషయం వీడు వాళ్లతో ధైర్యంగా చెప్పాడు అంతే. అదేం కాదు, అక్కడ ఏం జరిగిందో భీముడు ఏం చేశాడో నాకు తెలుసు. మీకేం తెలుసు? నువ్వు తిను భీముడు. ఇక్కడెందుకు, ఇంటికెళ్ళి తింటాళ్లే. ఇంకో 4 అయ్యండి. వస్తానండి అమ్మాయి గారు, వస్తానండి అమ్మగారు. భీముడు, స్వీట్స్. అమ్మాయి గారు, మీరు పెట్టింది చాలమ్మా. కడుపు నిండిపోయింది, కడుపు నిండిపోయిందమ్మా. బాబు రాఘవయ్య గారు, మీరు చాలా గొప్పవారండి. మాకు బాగా పెట్టారు.
థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. గొప్పోళ్ళు. నాకింకా ఓపిక ఉందిలేరా. ఆడపిల్ల ఎదురుగా వస్తే కూర్చేయటమే. ఏమయ్యా? అమ్మాయి గారు వస్తున్నారా? అమ్మాయి గారు వచ్చేసారు. దేవుడు. ఆగండి బావా, ఆగండి. ఏంటా కంగారు? మన అమ్మాయి గారు. ఏంటి అమ్మాయి గారు ఎలా వచ్చారు? ఏ రాకూడదా? హ, రాకూడదని కాదు, కానీ చెప్పా పెట్టకుండా. లోపలికి రమ్మనన్నా పిలవరా? బయట నించోబెట్టి ఆ, మాట్లాడతారా? రండి అమ్మాయి గారు. బావా రండి. అమ్మాయి గారు సారీ, మీ పెద్దింటోళ్ళు మా గుడిసెలోకి రావాలంటే కాస్త తలదించుకుని రావాలా? వంగండి. అలాగే. రండి. ఆగండి ఆగండి. కూర్చోండి అమ్మాయి గారు. కూర్చోండమ్మా. కూర్చో భీముడు. పర్లేదండి. పర్వాలేదు కూర్చో. ఆ, కూకో తమ్ముడు. ఆ. అమ్మాయి గారు మా అక్క, మా నమస్కారం. బావ. నమస్కారం. రండి కూర్చోండి. ఇవన్నీ ఎందుకండి అమ్మాయి గారు? భీముడు నీకు తీపి లడ్డు పెడదామని ఇంటికి పిలిచి చేదు విషం పెట్టాను. అందుకే నా చేత్తో తీపి తినిపిద్దామని మీ ఇంటికి వచ్చాను. థ్యాంక్స్ అండి. తినక్క తిను బావా. ఏ మేనల్లో మేనకోళ్ళలో రండి రండి. అమ్మాయి గారు కార్డులు ఇచ్చారు, రండి. జున్నా అమ్మాయి గారు. మ్మ్. బాగుంది అమ్మాయి గారు, చాలా బాగుందక్క. మ్మ్. తీసుకోండి. ఎవరు పెట్టారు ఈ గోరింటాకు? మా మావయ్య. భీముడు నాకు కూడా ఇలా గోరింటాకు పెట్టవా? పెడతానమ్మాయి గారు. ఏ గౌరీ, నీకు పెట్టిన గోరింట ఇంకా మిగిలిందిగా, అది పట్టు. అలాగే మావయ్య. వెళ్ళు. అమ్మాయి గారు, మీరింటికి వెళ్ళేసరికి మీ చేయి చూడండి, దొండ పండులో పండుద్దంటే. థ్యాంక్స్ భీముడు. మా ఇంటి దగ్గర జరిగిన దానికి తలదించుకున్నాను, కానీ ఇప్పుడు తలెత్తుకుని వెళ్తున్నాను. థ్యాంక్స్. వస్తాను. ఆ బాబు ఆపరా. ఇదేంది బాబు కళ్ళు దుకాణంగా ఆపారు? చిన్న సంపెంగ్ ఉంది లేరా. ఆ, మీరు ఇళ్ళకెళ్ళరా తాగుపోతే వల్లారా? మీరు రండి. కస్టమర్స్ అంతా పంపించేశావే. కస్టమర్స్ ఉంటే మనకు అడ్డు కదా, అందుకే పంపించేశాను. అది ఒకందుకు మంచిదేలే, నాకు కొంచెం ధైర్యంగా ఉంటది. అయ్ బాబాయ్, ఏంటిది? మంచం వేశాను, ఈ మాత్రానికే భయపడతారే? ఉన్నది ఇద్దరమేగా, అందుకు కొంచెం భయం వేసింది. చి చిల్లిపి కూకోండి. ఆ, అబ్బా మిమ్మల్నే. మగతాడి కళ్ళు మొనగాడి కళ్ళుంది, ఓ గ్లాస్ వేస్తారా? ఎక్కడైనా మగవాళ్ళు కళ్ళు తాగుతారా? నీ చేత్తో ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు, తాగి పెడతాను. అచ్చం రాత్రి కల్లో కూడా ఇట్టాగే అన్నారు. అన్నానా? ఆ మంచినీళ్ళు ఎత్తున నా చెయ్యి పట్టుకుని ఒక్క లాగు లాగారు. లాగానా? లాగలేదా? ఆ లాగాను. మరి లాగరే? తర్వాత ఏం చేశానో చెప్పవా? అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు, నువ్వు అసలే మామూలు మనిషివి కాదు. అవునవును, నేను మామూలు మనిషిని కాదు, బాగా గుర్తు చేశావు. తర్వాత ఏం చేశానో చెప్పవా? నా చెయ్యి అట్టుకుని పట్టుకుని ముద్దెట్టుకోవడానికి మూద్దాకా తీసుకెళ్లారు. తీసుకెళ్ళి నా సిటికి నేలు చూసి, చూసి లచ్చి నీ సిటికి నేలు బోసిగా ఉందని ఆ, మీ సిటికి నేలు ఉంగరం తీసి తీసి నా సిటికి నేలకు తొడిగారు. తొడిగానా? మరదే తొడగలేదా? తొడిగాను. తర్వాత సూపిడేలు చిన్నబోయింది లచ్చి అని చూపుడు వేలుకు తొడిగాను. ఆ పక్క ఈ పక్క నిండుగా ఉంది,
మధ్యన ఎల్తిపోయిందంటూ 2000కు తొడిగాను కదా. ఉంగరాలు తొడిగి ఊరుకున్నానా, ఇంకేమన్నా చేశానా? నాకు సిగ్గేస్తుంది. ఇంకా శానా చేసావు బాబు. ఏం చేశాను? నా చెయ్యి అట్టుకుని ఇలా ఊపుతూ నా ఎడం చెయ్యి చూసి, చూసి లచ్చి ఆ, నీకు లెఫ్ట్ కి రైట్ కి తేడా లేవు, అన్నీ సమానవి. కుడి చేసిన పుణ్యమేంటి, ఎడం చేసిన పాపమేంటి అని ఈ 4 ఏళ్లకి ఉంగరాలు తొడిగారు. తొడిగాను. లచ్చి నీ మెడ బోసిపోయింది అని మీ మెళ్ళో నగలన్నీ తీసి నా మెళ్ళో వేశారు. ఆ, లచ్చి 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 అప్పుడే ఏయ్, ఏంటి అక్కడ జరుగుతుంది? మా ఆయన వచ్చాడు. మీ ఆయన ఆడు చూస్తే నరికి పోగులాడతాడు. పారిపో, పారిపో. బాబు కామయ్య బాబు, ఏటి బాబు పని చాలా తొందరగా అయిపోయినట్టుందేటి బాబు. ఇంకా చెప్పండి, మన పని అయిపోతుంది. నువ్వు పోనీరా. పోతానులే బాబు, పోక ఆగుతావా? గోవిందా గోవిందా. ఏ రాజీ నువ్వే ఉంటే కాదే నువ్వే ఉంటాయో నేను ఆడతాను ఇప్పుడు. అరుణా, హే శివాని రారా. రామ్మా శివాని, ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నా. ఏంటి సడన్ గా మా ఊరొచ్చావు? పల్లెటూళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నాను ఆంటీ. మారుమూల పల్లెటూరు అయితే బాగుంటుందని మీ ఊరు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వస్తే అరుణ కూడా హెల్ప్ గా ఉంటుందని. షూర్ షూర్, నీకేం కావాలో చెప్పవే. అలా ఒకసారి బయటికి వెళ్లి పొలాలు పంటలు చూసొద్దాం. ఓకే, ముందు మా పొలం దగ్గరికే వెళ్దాం. అక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు. అమ్మా వెళ్ళొస్తావే? కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి. వచ్చాక చేస్తావాంటీ, నువ్వు రావే. ఎట్రా పాటలు అప్పుడా ఆపండ్రా. పంచండ్రా అంటే పాటలు పడుతున్నారు మీరు. తిండి ఎక్కువైందిరా మీకు ఎదవల్లారా. వారు ఎదవా పాటలు ఆపి పని చూడరా ముద్దు. పని చూడు. వాళ్ళు అక్కడ పాటలు, మీరు ఇక్కడ పాటలు. ఏంటది? ఆ? ఒళ్ళు బలిసినట్టుంది. నోరు ముసుగు పని చేయండి. అదేంటి బాబు, పని చేస్తున్నాం కదా, ఏదో పాడుకుంటూ పని చేస్తున్నావు. ఏంటే నాకేదో చెప్తావు? లేమ్మా, అదేంటి రాఘవయ్య గారు, పనిచేసే వాళ్ళు అలా కొడతారు? ఏడాను మాట్లాడితే పాటలు పాడకుండా పని చేయలేరంట. పాటలు పాడడానికి వచ్చారా, పని చేయడానికి వచ్చారా? అయ్యా రాఘవయ్య బాబు గారు, పని పాట కలిసే పుట్టేయండి. అయినా తమరు గట్టు మీద ఉండి పెత్తనం చేస్తారు కదండి, తమరికేం తెలుసండి పని పాట సంగతి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మనిషి గుండికాయ ఎట్లాంటిదో పనికి పాట కూడా అంతేనయ్యా. బాబో, గుండికాయ కొట్టుకుంటూ చూడండి, లయబద్ధంగా ఎలా లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందో అలాగే పాట కూడా బాబు. మనిషి పని చేస్తున్నప్పుడు పాట టపా 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 టపా, పని పాట పాట పని పని పాట అని కొట్టుకుంటాయి బాబు. ఏంట్రా గుండెకాయ పని పాట లబ్బుడ. అయ్యా, మన 150 ఎకరాల కొబ్బరి తోటలో దింపి మార్కెట్ కి పంపించేశానండి. అయ్యా, ఈ 100 ఎకరాల్లో అరటి గెలలు దింపి నిన్నే మార్కెట్ కి పంపానండి. అయ్యా, ఈ 50 ఎకరాల్లో వేసిన పామోలిన్ గెలలు కూడా కోసి రావులపాలెం పంపానండి. జాగ్రత్త. ఆ. అయ్యా, ఈ 100 ఎకరాల చెరువులోని చేపలు పట్టించేశానండి. మెయిల్ కి ఎక్స్పోర్ట్ చేయించేశానండి. బాబాయ్, ఆ ఆ మళ్ళకి నీళ్ళెట్టో దమ్మెడతాం. అయ్యా, ఈ 100 ఎకరాల వరి పొలానికి పిండి చల్లించానండి. అందుకే పంట ఎంత బాగుందండి. రా, 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 రా. నువ్వు బేగా సాలేరా బామ్మర్ది, పొద్దెక్కిపోతుంది. ఎవడరా వాడు ఒక్కడే పని చేస్తున్నాడు, కూలోడు దొరకడం లేదా ఏమిటి? వాడు కూలోడు కాదండి, రైతండి. నిజంగానా? అవునండి అయ్యా, భీముడని మన గూడెం వాడే. వాడిదే ఆ పొలం. మన 1000 ఎకరాల మధ్య వాడి 1 ఎకరం మిగిలిపోయిందన్న మాట. అవునండి అయ్యా, అందరి పొలాలు కలిసే కానిండి అయ్యా, వీడొక్కడు మనకు లొంగలేదండి. వాడు మనకేం బాకీ లేడా? ఒక్క పైసా కూడా బాకీ లేడండి. ఇస్తే పోలా, ఇప్పుడు ఇద్దాం. అయ్యా, వాడు అసలు అప్పు చేయడండి.
అందుకే ఆ ఎకరం పొలం వాడికి మిగిలింది. నిజంగానా? నమస్కారం అండి. తమరు ఎలా వచ్చారేంటండి? ఏమీ లేదురా, నీ చేను పక్కనే నా పొలం ఉంది కదా, చూసిపోదామని. పైగా సాటి రైతువి, పలకరించి పోదామని చేద్దాం వచ్చాను. చేద్దాం. కూర్చోండి బాబు. ఆ, మా మీద దయదలిచిన దూరం వచ్చారు. కూర్చోండి కూర్చోండి బాబు. అక్క, బాబు గారు మా అక్క, దండలయ్యా. మా బావ. నమస్కారం అండి. ఆ, మీరు నా దగ్గరికి రావటం ఏంటి బాబు? కౌరంపితే నేనే వచ్చావుని కదయ్యా. నీతో చిన్న పనుండి వచ్చానురా. ఎంత మాట ఎంత మాట ఎంత మాట. మీకు నాతో పనేంటి బాబు? బాబు, మీరు మా భూస్వాములు, మా రాయుడు గారు, మా సర్పంచ్ గారు. అదిగాక మీకు వేలాది ఎకరాలుంటే అందులో లింగులిట్టుకోమంటూ ఒక్క ఎకరం నేలన్నా నాతో మీకు పనేంటి బాబు? లింగు లిటుకు అయితే ఏమిట్రా, ఈ సెంటర్ లో హంటర్ లాగా ఉందని పొలం. ఒరే భీముడు, నా 1000 ఎకరాలకి గుండెకాయ లాంటిదిరా నీ ఎకరం నేల. నువ్వు ఒప్పుకుంటే ఈ గుండెకాయలో మా అయ్యకో గుడి కట్టుకుందామని ఉందిరా. బాబు, మొహమాటం లేకుండా నీకెంత కావాలో అడుగు. ఈ ఎకరం నెలలా కమ్మేసి మా అయ్య మీద నాకు ప్రేమరా. బాబు గారు, నేను కూలోడిగా బతకూడదని, రైతుగా బతకాలని మా అయ్య నాకు ఈ సేనిచ్చాడయ్యా. ఈ సేలో పండిన పంట తింటుంటే మా అమ్మ నాకు బొమ్మ పెడుతున్నట్టుంటుందయ్యా. ఈ సేలో పారేసి నరుకుతున్నా, గుణపం వేసి పని చేస్తున్నా మా అయ్య నా పక్క నుండి నాకు పని నేర్పిస్తున్నట్టుంటుందయ్యా. బాబు, ఈ సేను మా అమ్మ. మా అమ్మని నేను నమ్ముకోనయ్యా. క్షమించండి. సర్లేరా, దానికింత బాధపడతావెందుకు? ఏదో నా మాట వింటావేమోనని అడిగాను, వెళ్ళలేదు, నీ ఇష్టం. ప్రసాదు, అయ్యా, ఒరేయ్, నిన్ను సోత్తంటే జాలేత్తందిరా. కంటికి కొనుక్కుండదు, ఒంటికి సుఖం ఉండదు. ఎందుకు వచ్చిన వ్యవసాయం రా మనకిది? అలా అనకే బాబు. రేయ్, ఆ రాయుడు సూపంతా నీకున్న ఎకరం మీదేరా. దాన్ని కాజేసేంత వరకు ఆయన నిద్రపోడు, నిన్ను నిద్రపోనిపోడు. పెద్దోళ్లతో వైరం పెట్టుకుంటే పేదోళ్ళం బతకలేనురా. ఎందుకు వచ్చిన కట్టాలు చెప్పు. ఇదిగో నా మాటిని, ఆ పొలాన్ని రాయుడికి అమ్మేసేయ్. బాబా, ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి బతిపోయావు. అదే ఇంకెవడనైతే నరికేసేవాడిని. ఏయ్, ఆ భూమి నా ఒక్కడిదే కాదు, మనందరిది. ఆ తిండి నేను ఒక్కడే తింటున్నా, మనందరం తింటున్నాం. ఆ తల్లి మన భూమాలక్ష్మి, మన తల్లి మహాలక్ష్మి. ఆ సేనుగా నేను అమ్ముకుంటే మా అయ్య నమ్ముకున్నట్టు, ఆ భూమిగా నేను అమ్ముకుంటే మా అమ్మ నమ్ముకున్నట్టు. మీరు తినండి. ఇదిగో పిల్లలు శుభ్రంగా తిని బాగా చదువుకోండి అమ్మా. నేను పొలం వెళ్ళి వస్తాను. నాయను, ఆశలోకి నీళ్ళు వెళ్ళకుండా గండి బిగించారేంట్రా బాబు? ఎవరు చేసి ఉంటారు ఈ పని? ఓ దేవుడు, అమ్మా, ఎంత పని చేశారు? ప్రసాదం, నువ్వేంట్రా? రేయ్, నీళ్ల గట్టు తవ్వేవో నీ పుచ్చ పగిలిపోద్ది. ఎందుకురా ప్రసాదం అంత కోపం? రేయ్, నాది పై పొలమా, నీది కింద పొలమా? నా పొలం తడిసిన తర్వాత కదరా నీ పొలానికి రావాలి. రేయ్, నా పొలం తడుపుకుంటారా? అదే కదరా నీటి న్యాయం. మీరు బండిరా, గండి తీసుకుంటాను. ఏంద్రా తెగ నిలుగుతున్నావు? కోప్పడకరా బాబు, న్యాయం చెప్తున్నాడు అంతే. ఏంద్రా న్యాయం? ఏ చంద్రా, చేతవల్లారా, నాతోనే పెట్టుకుంటారా? చెయ్, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను.
భీముడు అయ్యా ఒరే ప్రసాదు అయ్యా పాకిస్తానోడికి ఇండియా వాడికి కాశ్మీర్ సమస్యలాగా తమిళనాడోడికి కర్ణాటక వాడికి కావేరి సమస్యలాగా మీ ఇద్దరి మధ్య నీటి తగాదా అట్ట తయారైందిరా. అబ్బో 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 మా చెడ్డ గొప్పగా చెప్పారండి. ఎంత చెడ్డ రాయుడు గారే. ఇక ఈ గొడవ ఉండటానికి వీల్లేదో. ఊరి పెద్దగా నేను తీర్పు చెప్తాను, మీ ఇద్దరు దానికి కట్టుబడి ఉండాలి. తమరు ఏం చెప్తే న్యాయమండి, ఎదురు చెప్తే తల తీసేయండి. ఏరా భీముడు, న్యాయం చెప్పండి బాబు, న్యాయానికి కట్టుబడి ఉంటాను. న్యాయం చెప్పడానికే కదరా నేను ఇక్కడికి వచ్చింది. అరే భీముడు, అయ్యా ప్రసాద్ గారి పొలం నువ్వు కొనుక్కో. అదేంటండి, ఆయన పొలం నేను కొనుక్కోవటం ఏంటి బాబు? డబ్బు కావాలంటే నేను చదువుతానురా. వద్దురాయుడు గారు, మీరు నాకు డబ్బు ఇవ్వద్దు, నాకు ఆయన పొలం అమ్మొద్దు. మా నాన్న ఇచ్చిన ఎకరం నాకు చాలు, నన్ను ఇలా ఉండేయండి. అయితే ఓ పని చెయ్యి, నీ ఎకరం పొలం ఆ ప్రసాద్ గారికి అమ్మేసాయి. ఎరా తమరు ఏం చెప్తే న్యాయమండి, ఎదురు చెప్తే తల తీసేయండి. నువ్వేమంటావురా భీముడు? నేను అమ్మనండి. ఒరే దేవుడు, అమ్మేరా, అమ్మకపోతే పెద్దాలతో గొడవలు వస్తాయిరా, దొరలతో యుద్ధం వద్దురా. నువ్వు ఊరుకో. ఏయ్, ఈ ఊళ్ళో నీటి తగాదాలు గాని, గట్టు తగాదాలు గాని, పార్టీల కొట్లాటలు గాని, చివరికి భార్యాభర్తల కీచులాట్లయినా సరే ఏది జరగడానికి వీల్లేదు. అందుకే ఓ పని చెయ్యి, ఆడి పొలం నువ్వైనా కొనుక్కో, లేదా నీ పొలం వాడికి అమ్మేసేయి. లేదంటే మీ ఇద్దరు పొలాలు రాయుడు గారికి అమ్మేయండి రా. ఏం తమ్ముడు? సరే అలాగే కానివ్వండి. ఊరు ప్రశాంతంగా ఉండడం కంటే నాకు కావాల్సిందే ఉంది. శభాష్ రాయుడు గారు, శభాష్. పిట్టపోరు పిల్లి తీర్చిందంట. అలా ఉంది మీ తీర్పు. ఎవరితోవే నువ్వు? మర్యాదగా మాట్లాడండి రాయుడు గారు. ఆమె జర్నలిస్ట్. పల్లె సీమల మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాను. స్వరాజ్యం వచ్చి 50 ఏళ్లు దాటినా పల్లెల్లో మీ దొరల దౌర్జన్యాలు ఎలా సాగుతున్నాయో విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. ఈ అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. నిజంగానా? దీనికి మన సంగతేమిటో తెలియజెప్పండి. అమ్మాయిని వదలండి, వదలండి, మీకే చెప్పేది. మన ఊరు వచ్చిన ఆడకూతుర్ని మనం గౌరవించాలి, అంతేగాని ఇలా అమ్మాయి గారి మీద చేతులు వేయకూడదు. మర్యాదగా చేతులు తీస్తారా తేయండి, లేకపోతే మీ పుచ్చలు రాలిపోతాయి. దేవుడు! దేవుడు, దేవుడు, దొరలతో యుద్ధం వద్దురా అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడరా ఏమైందో. నేనేమైనా నాకు పర్వాలేదు, కానీ నా నేల తల్లిని మాత్రం నేను వదులుకోను. ఒరేయ్ భీముడు, నా తండ్రి సమాధి కట్టుకుంటాను పొలమమ్మరా అని మర్యాదగా అడిగా, నువ్వు ఒప్పుకోలా. ఏదో ఒక రోజు నీ పొలంలోనే నీ సమాధి కట్టాను రా. అది రాయుడు చెప్పంటే. దేవుడు! అమ్మాయి గారు, మీరు మా కోసం వచ్చారు, మా కోసం పోరాటం చేస్తున్నారు. అమ్మాయి గారు, థ్యాంక్స్. రక్తం కారుతుంది. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి. త్వరగా. దేవుడు, ఏమైంది దేవుడు? ఎలా ఉంది? నీకేం ప్రమాదం జరగలేదుగా? నాకేం పర్వాలేదు అమ్మాయి గారు. ఆ నాయాళ్ళు నన్ను దొంగ దెబ్బ తీశారు అమ్మాయి గారు. చూస్తా, వాళ్ళ సంగతి చూస్తా. ఏంట్రా చూసేది? చూసించాలు చేసించాలు. దొరలతో యుద్ధం వద్దురా అంటే విన్నావు కాదు. అసలు ఇదంతా ఈ అమ్మాయి వల్లే వచ్చింది. ఈ మా తల్లి గూడెల్లో కడుగు పెట్టింది, గొడవలు మొదలైనాయి. లేని తలకెక్కించావు, నా తమ్ముడి తల పత్తలు కొట్టించావు. నీకు దండ పెడతాను తల్లి. మా బతుకులు మేము బతుకుతాం, నువ్వు వెళ్ళిపో తల్లి. అక్క ఆగండి. శివాని గారు కూర్చోండి అమ్మా, ప్లీజ్. ఏంట్రా ఫీజు? మాకు అమ్మాయి ముఖ్యం కాదు, నువ్వురా ముఖ్యం. ఆగండి. ఏంటంటే ముఖ్యం? అమ్మాయి గారి గురించి మీకేం తెలుసు? అమ్మాయి గారు పెద్ద చదువులు చదివి గొప్పగా బతకాల్సిన మా తల్లి ఇక్కడికి వచ్చింది మన కోసం, మన బతుకుల కోసం. మన బతుకుల్లో వెలుగు కోసం అమ్మాయి గారు పోరాడుతా ఉంది. ఆ దీపాన్ని ఆర్పేయకండి. ఆ దీపం ఆరిపితే మన బతుకులు చీకటైపోతాయి. శివాని గారు ఏమనుకోవద్దమ్మా. ఇట్స్ ఆల్ రైట్ భీముడు, నేనేమీ అనుకోవట్లేదు. మాట్లాడితే గూడెంలో ఆ భీముడింటికి వెళ్తా. ఏంటి సంగతి? అవతలకి పరువేం కావాలి? సాటి కులస్తుల్లో నేను తలెత్తుకోవాలా? ఎందుకండి దాన్ని అలా కొడతారు? కొడతానా, చంపుతానా?
ఆ రాయుడు గారికి తెలిస్తే నా పరువేం కావాలి? ఏంటండి రాయుడికి తెలిస్తే ఏం చేస్తాడు? ఊరేస్తాడా? ఏమండి? ఊరేస్తాడో ఊరేసుకునేలా చేస్తాడో నీకెందుకు? అమ్మను కొడతాడు. ఏమండి? ఏయ్! ఏయ్! ఇంకోసారి నాకు తెలియకుండా గూడానికి వెళ్ళామని తెలిస్తే ప్రాణం తీసేస్తాను. పోవే లోపలికి. పో! నువ్వేంటే కూతురు వెనకేసుకొస్తున్నావు? పోవే లోపలికి. మళ్ళీ లోపలికి వెళ్ళండి. చంపేస్తాను. బయటకు వచ్చారంటే వెంటనే ఆ రాయుడిని పెళ్లి కొప్పించాలి. మావా నువ్వు మరీ అంత ఇదిగా అడుగుతుంటే కాదనలేకపోతున్నాను. అలాగే కాని థాంక్స్ అల్లుడు. నా కళ నాలుగు నిజమైంది. నిజంగానా? ఈ విషయం వెంటనే అమ్మాయికి చెప్పాలి. అంతా ఏమే నిన్నే ఎక్కడా? ఏంటండి ఏమైంది? నోరు తెరు. ఎందుకు? నోరు తెరు చెప్తా. ఇటివ్వండి. పిచ్చి మొహం. అమ్మాయి ఎక్కడా? పెరట్లో చదువుకుంటుంది. అరుణా ఇక్కడున్నావా బంగారు తల్లి? నోరు తెరువమ్మా. ఏంటి నాన్నగారు? ముందు తిని చెప్తా. అదృష్టం అంటే నీదేనమ్మా. ఈశాన్యం మూల తేనె పట్టు పట్టినప్పుడే అనుకున్నాను ఏదో గొప్ప యోగం పట్టబోతోందని. రాయుడు బావ నిన్ను చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. కొంచెం బయలుతుతావా? గన్నేరు పప్ప తెచ్చి ఒకపోయారా? తిని చచ్చే వాళ్ళ ఇద్దరు. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి మాకు కాదండి, మీకు డబ్బు పిచ్చి పట్టింది. బంగారం లాంటి పిల్లని తీసుకెళ్లి ఆ దున్నపోతే కట్టబెడతారా? దున్న కాదమ్మా, అడవి దున్న. మీరే నోరు మూసుకోండి. నువ్వు తండ్రివా బ్రోకర్వా? ఎక్కువ వాగారంటే చంపి పారేస్తా. నాకు అధికారం కావాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. అందర్నీ నరికి 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 పోగులు పెడతాను. ఆ నరికేదేదో రాయుడిని నరకు. ఊరికి పట్టిన శని విరగడవుతుంది. నరికి అధికారంలో కూర్చునేవాణ్ణి. కానీ నాకున్న బలం చాలదే. నువ్వే నా బలం, నువ్వే నా ఎత్తుగడ, నువ్వే నా పెట్టుబడి, నువ్వే నా సింహాసనం. 6 100 100 6 ఆ రాయుడితో నీ పెళ్లి జరిగి తీరుతుంది. జరిగి తీరుతుంది. జరిగి తీరుతుంది. ఏయ్! జరిగి తీరుతుంది. అరుణా, అరుణా, అరుణా. అరుణా! దేవుడు! అమ్మ అరుణా! అమ్మ అరుణా! దేవుడు! అమ్మాయి గారు, దేవుడు! అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటి అమ్మాయి గారు? ఏమైంది అమ్మాయి గారు? అమ్మాయి గారు, నిన్ను చూసి వెళ్ళిపోదామని. అమ్మాయి గారు, ఏమైంది అమ్మాయి గారు? లేదు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏమైంది? ఏమైంది చెప్పండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, ఏమైంది? కనీసం చావైనా నా ఇష్టం వచ్చినట్టు చద్దామని. అమ్మాయి గారు, ఏమైంది అమ్మాయి గారు? ఏం చేశారు? అమ్మా, అమ్మాయి గారికి ఏమైందమ్మా? అరుణ గన్నేరు పప్పు తిందయ్యా. నా బిడ్డని కాపాడు బాబు. అమ్మాయి గారిని పట్టుకోండి, ఇప్పుడే వస్తాను. అమ్మగారు, ఏం పర్లేదు. అమ్మా,
కుంకుమ రసం తాగమ్మా. తాగు. తాగు. కక్కమ్మా. కక్కి. కక్కు. కక్కి. మొత్తం కక్కి. కక్కి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, భగవంతుడా మా అరుణమని రక్షించావు. థ్యాంక్స్. థ్యాంక్స్. నన్నెందుకు బతికించావు దేవుడు? అమ్మాయి గారు, మీరు నిండు నూరేళ్లు బతకాలమ్మా. ఆ రాయుడిని పెళ్లి చేసుకుని జీవితాంతో రోజు చస్తూ బతకమంటావా? అమ్మాయి గారు, అన్నీ మన ఇష్ట ప్రకారం జరగవు కదమ్మా. బతుకన్నాక కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లోనే మన ఇష్టాల్ని సాధించుకుని మన ఇష్ట ప్రకారం బతకాలి అని మా గూడెం పెద్ద చెప్పాడు. అమ్మాయి గారు, మీకు ఆ రాయడంటే ఇష్టం లేకపోతే లేదు, మీరు పెళ్లి చేసుకోవద్దు. చేసుకోను. నువ్వు నన్ను చేసుకుంటావా? అమ్మాయి గారు, అవును దేవుడు, నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. దేవుడు, అమ్మా, దేవుడికి నేనంటే ఇష్టమేనమ్మా, ఇష్టమేనమ్మా. అరుణా, అవునమ్మా, నేను ఆవేశంతో అనడం లేదు, ఆలోచించి చెప్తున్నాను. నువ్వు నా బాగా కోరేదానివైతే నన్ను ఆశీర్వదించు, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మాయి గారు, నీ బాగు కంటే నాకు కావాల్సిందేముందమ్మా? నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. దేవుడు, అమ్మగారు, అమ్మాయి గారంటే నాకు ఇష్టం అని చెప్పాను, కాదన్ను. కానీ నేను పేదోణ్ణి, గూడిపోణ్ణి. మాకు మీకు మధ్య చాలా అంతరం ఉందమ్మా, చాలా అంతరం ఉంది. ఇది కుదరదు తల్లి, కుదరదు. ఎందుకు కుదరదు భీముడు? నీకంటే అర్హులెవరున్నారయ్యా? నా బిడ్డనిప్పటికి 2 సార్లు కాపాడావు. రౌడీల బారి నుంచి కాపాడి మానదానం చేశావు, ఇప్పుడు ప్రాణదానం చేశావు. దాని మెళ్ళో 3 ముళ్ళు వేసి జీవితాన్ని కూడా కాపాడవయ్యా. దండం పెట్టదమ్మా, మీ ఇష్టం అమ్మా, నేను చేసుకుంటాను. దేవుడు, అమ్మాయి గారు, అమ్మా, ఏ కూతురు ఏ తల్లిని అడగకూడని మాట అడుగుతున్నాను. నేను దేవుడితో వెళ్ళిపోతానమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఈ భీముడంత పిరికివాడు కాదమ్మా. రాఘవయ్య గారి కూతురు భీముడితో లేచిపోయింది అన్న చెడ్డ పేరు నీకు రానివ్వనమ్మా, నీకు రానివ్వను. నేనే మీ ఇంటికి వస్తాను, మీ నాన్నగారిని అడుగుతాను, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని. కాని అరుణ, రాఘవయ్య గారు ఒప్పుకుంటే సరే సరే, ఆయన ఒప్పుకోకపోతే నువ్వు ధైర్యంగా వస్తావా? నువ్వు ధైర్యంగా నాతో వస్తాను అంటేనే నీ ఇంటికి వస్తాను నేను. వస్తావా? వస్తాను. అరుణ, నువ్వు పేరు పెట్టి పిలు, నీ వేలు పట్టుకొని నడిచొస్తాను. ప్రామిస్. అరుణ, స్వర్ణాంధ్రకు చేరువలో ఆంధ్రప్రదేశ్. దండాలండి రాఘవయ్య గారు. నమస్కారం అండి. ఏంట్రా అంతా కట్టగట్టుకుని వచ్చారు? అయ్యా, ఇంతవరకు మా గూడె పొలం మీ దొరల దగ్గరికి ఎప్పుడొచ్చినా అన్నం అడుక్కోవడానికో, గొడ్లు అడుక్కోవడానికో, ఇల్లు గడవకపోతే చిల్లర డబ్బులు అడుక్కోవడానికో వచ్చేవాళ్ళం అండి. లేదంటే పిల్ల పెళ్లి చేసుకుంటున్నాం దొరా, తాళిబొట్టు తాడిప్పించమని అడుక్కోవడానికి వచ్చేవాళ్ళం. కాకపోతే ఈ ఊరి చరిత్రలో మొట్టమొదటిసారిగా మా గూడె పొల్లకి మీ పిల్లల్ని బండి అని అడగడానికి వచ్చాం. మా భీముడికి మీ అరుణమ్మని అడగడానికి వచ్చాం. బియ్యం కలుపుకోవడానికి వచ్చారా? పిల్లనిస్తే చాలా, లేక మేం మీ గూడానికి వచ్చి గుడిసెల్లో చాకిరీ కూడా చెయ్యాలా? అదేంటండయ్యా? చంపేస్తాను నా కొడకల్లారా! తప్పతాగొచ్చారా? ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నారా? ఎన్ని గుండెలరా మీకు? నా ఇంటికొచ్చి నా పిల్లనిమ్మని నన్ను అడుగుతారా? కులం తక్కువ నా కొడకల్లారా! నరికి పోగులు పెడతా. దించు, దించు. ఒక్క గుద్దు గుద్దానంటే గుక్కెడు మంచినీళ్లు కూడా అడగకుండా చేస్తావు. నీట్లోనే నిన్ను పాతి పెట్టి వెళ్తాను. చూడు, మేమేం ఒళ్ళు కొవ్వెక్కి రాలేదు. నీ కూతురు పిలిస్తే వచ్చా. లగ్గాలు పెట్టుకుందావరమ్మందా? అవును, మా నాన్న ఒప్పుకోకపోతే పేరు పెట్టి పిలువు, నీ వేలు పట్టుకుని నడిచొస్తానంద నీ కూతురు. అందుకే వచ్చాం. పిలువు నీ కూతుర్ని. అరుణా, అరుణా, అరుణా,
రా అరుణ వెళ్దాం. ఎక్కడికి? అదేంటి అరుణ, మీ ఇంటికి రమ్మన్నావు, మనం పెళ్లి చేసుకుందామన్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. ఏరా మర్యాదగా వెళతావా లేకపోతే చెప్పు తీసుకు కొట్టమంటావా? రాఘవయ్య గారు, ఆ చెప్పు ఒకసారి ఇలా ఇవ్వండి. నిద్దట్లో కూడా నీ జాతిని నమ్మకూడదని మరోసారి తెలియజేశావు. తరాల తరబడి మీ చేత చెప్పు దెబ్బలు తింటున్నా మా జాతికి సిగ్గు లేదు. తరతరాలుగా మేం మోసపోతూనే ఉన్నాం. మోసపోవటం మా జాతికి ఒక శాపం. మోసపోవటం మా జాతికి ఒక బలహీనత అయింది. అందుకే నా బలహీనతకి నన్ను నేనే శిక్షించుకుంటాను. నాకు సిగ్గు రావాలి. ఆత్మగౌరవానికి నీకంటే ఒక్క వెంట్రుకు కూడా తక్కువ కాదు ఈ దళిత జాతి. అది గుర్తుంచుకో. మళ్ళీ ఏనాడైనా ఎక్కువ మాట్లాడావో నీ నాలుక కోసేస్తాను, జాగ్రత్త. నీ కూతురికి నువ్వంటే ఎంత ప్రేమే. నేను చెప్పిన మాట ఉంది, నీ ప్రాణాలు కాపాడుకుంది. నువ్వేం బాధపడకురా, ఈ పెద్దోళ్ళంతా ఇంతేరా. నా మాటేనరా. రారా వెళ్దాం. అల్లుడు చిన్నమ్మాయి, మళ్ళీ మరొక్కసారి నోరెత్తావంటే నాలిక చీరేస్తాను. అది కాదు అల్లుడు. అసలు నీకు సిగ్గుందా? ఒక గూడెపోడికి రాయుడి పెళ్ళానికి రంకుందని ఊరంతా అనుకుంటుంటే అసలు మనం బ్రతికెందుకయ్యా? ఇవాళ ప్రేమని చెప్పినోడు రేపా పిల్లనే లేపుకుపోతానంటాడు. రాయుడు చేసుకున్న పిల్లకే ఇలా జరుగుతుందంటే ఇక ఊళ్ళో ఉన్న మిగతా మన కులపోళ్ల సంగతి ఏమిటి? ఇది నీకు నాకు మధ్య కాదు, మొత్తం మన కులపోళ్లకే అవమానం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాళ్ళు మన వైపు చూడాలంటేనే భయపడాలి. అప్పుడు నన్ను అల్లుడు అని పిలువు. వెళ్ళు తమ్ముడు. రే సరిగ్గా అడగండి రాండి. రే దాన్ని మళ్ళీ బాబాయ్ మనం ఏంటయ్యా మంచినీళ్ళ చెరువులో గేదెలు కడుగుతున్నారు? గేదెల ఉత్సా పేడ మీ ఆరోగ్యానికి మంచిదని. ఏంటయ్యా చెప్పేది మీకు కాదు? మీరు మనుషుల పశువులా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఏంటో వాగుతున్నావు నేను. చెరువు నీళ్లలో నీ గొడ్డలు కడుగుతావురా? అడ్డొచ్చిన చెప్పొచ్చు కొడతావా? రాయుడితో చెప్పి నీ సంగతి చూస్తాను. ఏంట్రా నువ్వు నీ రాయుడు పీకేది? రేయ్, ఈ కుట్రకు అసలు కారుకడైనా రాయుడు ముందే తెలుస్తా. నీ సంగతి వాడి సంగతి.
ఛాలెంజ్, సవాల్. మీ వీధిలో, మీ ఇళ్ల ముందు, మీ కళ్ళ ముందు మీ వాణ్ణి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాను. తమ్ముంటే వచ్చా బండ్రా. ఎన్ని గుండెలరా నీకు? రేయ్! పదరా, పద. మావాడిని కొట్టుకుంటూ తీసుకెళ్తావట్రా? నేను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. రేయ్! అడుగు ముందుకు వేశావో గుండెల్లో దిగిపోద్ది గుణపం. దించు కత్తి. ఏంట్రా బాధగా ఉందా? లేరా, లేరా. రేయ్, నీకు పంచరా? పంచ. ఏరా, సిగ్గుపడుతున్నావా? మా అక్క ఆలస్యమ్మ చీర 10 మందిలో లాగినప్పుడు ఏమైపోయిందిరా ఈ సిగ్గు? రేయ్, నడవరా. నా ఇంటి గడప దొక్కడానికి కూడా అర్హత లేనోడివి. నా ఊళ్ళో, నా వీధిలో నా మనిషిని, పైగా నా కులపోని కొట్టుకుంటూ నా ఇంటికి తీసుకొస్తావా? ఊరి పెద్దరికాన్ని, కులం కట్టుబాటుని కాదంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుద్ది? జై భీముడు! రాయ్ రాయుడు! దగ్గర కట్టుబాటుకు కట్టు బానిసల నీ ముందు చేతులు కట్టుకు నిలబడ్డ భీముణ్ణి, న్యాయం కోసం పంచాయతీకొచ్చి నీ పంచలో తల వంచుకు నిలబడ్డ గూడెం భీముణ్ణి. రాయ్ రాయుడు! నా చేనుకి నీరందకుండా తీర్పు చెప్తావురా నువ్వు? మేం తాగే నీళ్ల చెరువులో నీ తొత్తుల చేత కొట్లు కడిగిస్తావురా? రాయ్ రాయ్! మా దళితుడు చింతేస్తేనే ఆకాశం నుంచి గంగమ్మ తల్లి నేలకు దిగొచ్చిందిరా. ఒరేయ్, మా దళితుల చెయ్యి తగిలితేనే నేలమ్మ తల్లి పులకరించి ఇరగ పంటలు పండుతురా. అట్లాంటి దళితులు కనిపిస్తే మైల, మాట్లాడితే మైల, తగిలితే మైల, మైల మైల అంటూ మా మెడకు మంతా మనకు తాటాకు కట్టి మమ్మల్ని వీధుల వెంట చెప్పారా మీరు? తరతరాలుగా మైలపడ్డ మా జాతి, మా జాతి కాదు, మీ జాతి చరిత్ర తిరగ రాస్తాడు రా ఈ దళితుడు. మీ కట్టుబాట్లకు కాలం చెల్లింది. మీ పంచాయతీలకు పంచనామా జరిపిస్తాం. తగ్గు! రేయ్ రాయుడు, ఇక నుంచి ఎక్కడైనా, ఏ ఊళ్ళో అయినా, ఏ సీమలో అయినా, ఏ ప్రాంతంలో అయినా పంచాయతీలు జరిపించేది మీ సమరసింహారెడ్లు, మీ నరసింహనాయుళ్ళు, మీ పెదరాయుళ్ళు కాదురా, మా దళితులు. మా గూడెంలో భీముళ్ళు. ఎప్పుడే వెళ్ళినా చేనుకు నీరెట్టుకుంటాను. తరతరాలుగా మా బతుకులకు నువ్వు వేసిన గండిని తెగ్గొడతాను. రేయ్, నువ్వు గాని, మీ తాబేదారులు గాని ఎవరైనా అడ్డొచ్చారో ఈ గుణపాన్ని మీ గుండెల్లో గుచ్చుతాను. భీముడు, గూడెం భీముడు. ఇన్స్పెక్టర్, ఈ ఊళ్ళో ఆ దళితులు నా ముందు ఇంకెప్పుడు తలెత్తకుండా ఉండాలంటే ఆ గూడాన్ని ఓ కారంచేడు, ఓ నీరుకొండ, ఓ చుండూరు, ఓ వేంపెంట చెయ్యాలి. రే రావుడు, ఏ పిల్లలు రండి, రండి, రండి. కూర్చోండి, కూర్చోండి. ఇదిగో ముందే తినండి. ఇది పట్టుకో. ఇది ఇది. ఏ మీకు కొత్త బట్టలు తెచ్చారా?
ఇదో గౌరీ ఇది నీకు. బాగుంది మావయ్య. రే బుద్ధుడు ఇది నీకు. రాముడు ఇది నీకు. ఏ పాప ఇది ఇది నీకు. ఇది నీకు. ప్రమాణం. ఎరా బామ్మర్ది, ఆ, అన్ని పిల్లలకేనా? మరి బావగారికి ఏం తెలియదా? తెచ్చా. ఎప్పుడు నాకేం తెచ్చావని అడుగుతావు తప్ప నా తమ్ముడేమన్నా కొనుక్కున్నాడని అడిగావా? అన్న అడిగేదేంటి? బావగారిని. నాకు కాకపోతే ఇంకెవడికి తెస్తాడు? భలే చెప్పేశావు బావా, ఆ. భలే చెప్పేశావు. ఇగో తీసుకోండి. రేపు పెద్ద పండగ కాదు కదా, కొత్త బట్టలు కొన్నావేటి? రేపేంటో చెప్పుకో చూద్దాం. ఇలా మంగళవారం అయితే రేపు బుధవారం. మంగళవారం బుధవారం కాదు, రేపేంటో తెలుసా? మీ ఇద్దరు పెళ్లి రోజు బావా. అక్క తీసుకోవే, తీసుకో. ఏ బావా రా రా, తీసుకో బావా. రే తమ్ముడు, ఎంత పెద్దోడు అయిపోయావురా. అదైతే పెద్దోడిని అయిపోవటం, మన అయి బతుకుంటే ఎన్ని చేసేవాడు కదా. మన అయి చచ్చిపోయిన తర్వాత పుట్టింటి ముచ్చట్లన్నీ తీర్చాల్సిన నేనే కదా. బావా నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను, కట్టుకో. దేవుడు, మా అందరికీ పట్టుకొచ్చావు. మరి మరి నువ్వేం తెచ్చుకున్నావురా? తెచ్చుకున్నా తెచ్చుకున్నా చూడండి. అక్క బావా ఈ ఏంటో చెప్పండి. ఏంటయ్యి? అక్షింతలు. నాకీ చాలు బావా. రేపు మీ ఇద్దరూ కొత్త బట్టలు కట్టుకొని నా కళ్ళ ముందు నిలబడితే నా అక్క నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో చల్లగా ఉండాలని, మా అమ్మలాగా మా అయ్యలాగా నేను మీ మీద అక్షంతలు వేస్తుంటే తోడబుట్టిన తమ్ముడిగా నాకంతకంటే ఏం కావాలక్క? తమ్ముడు అక్క ఏడోకే బావా, ఏడోకు. మీ ఇద్దరు నాకు నాకు అమ్మ అయ్యలే. అక్క ఆకలేస్తుంది, పోగొడతావా? పోగొట్టు. ఏ పిల్లలు రండి, పోదన్నావు రండి. ఎవరిని 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 వదలొద్దు. ఆ గూడె పోళ్లకు మనం అంటే ఏమిటో తెలియాలి. ఆట మగ పిల్ల జల్ల దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికి ముక్కలు చేయండి. ఏంటి ఏమైంది? రండి లోపలికి ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుందిరా? కూడా వదలొద్దు. ఇంత పెద్ద తొమ్మిది నేను ఎప్పుడు చూడలేదు. ఇంతమంది నేను కాపాడలేను. మేము పోలీసులు, మేము ఏమీ చేయలేము. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అదిగో అరటితోట పారిపోండి, పారిపోండి, పారిపోండి.
నేను చూసుకుంటా బావగారికి. వీళ్ళు. మీకు దండం పెడతాను, నేనున్నానుగా. మీరు వెళ్ళండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు వెళ్ళండి సార్. బావా పెద్దయ్య, నా అక్క బావ పెళ్లి రోజు నాడు కొత్త బట్టలు కట్టుకుని కళకళ్ళాడుతూ నా కళ్ళ ముందుంటే చూడాలనుకున్నాను. చివరికి ఈ కొత్త బట్టలే చావు బట్టలు అవుతాయి అనుకోలేదు పెద్దయ్య, అనుకోలేదు. బావా లేక లేక ఊరుకో అక్క, ఊరుకో అక్క. అక్క పేషెంట్ జాగ్రత్తగా చూసుకో. అమ్మాయి గారు, అమ్మాయి గారు, నేను అమ్మాయి గారు, కొండాపురం భీముడు అమ్మాయి గారు. అమ్మాయి గారు ఒక్కసారి చూడండి అమ్మాయి గారు. బాబు గారు, చూడండి ప్లీజ్, పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. చూడమ్మా, తల్లిదండ్రులుగా మీ బాధ నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. ఆమె మెంటల్ షాక్ వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయింది. ప్లీజ్ బయటకు వెళ్ళండి, ప్లీజ్ బయటకు వెళ్ళండి. డాక్టర్ బాబు, అమ్మాయి గారు, అమ్మాయి గారిని బతికించండి అమ్మాయికి బాబు. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటా. మీరేం కంగారు పడకండి, వెళ్ళండి. అయ్యా సోదరులారా, నష్టపోయిన వారందరికీ వారి వారి ఇష్ట ప్రకారం
ఇంటికో బర్రె, ఇంటికో గొర్రె, పక్కా ఇళ్లు కట్టించిస్తాం. అంతేకాదు చనిపోయిన వారందరి కుటుంబాలకు తలకో 1,00,000 రూపాయలు, తలకో ఎకరం పొలం ఇస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అయ్యా, నష్టపరిహారం కోసం మీరిచ్చే గొర్రెలు, బర్రెలు, కుంకుళ్ళు, కుట్టు మిషన్లు మాకొద్దు సార్. సార్, చేర్చబడ్డ మా చెల్లెళ్ల మానాలు మళ్ళీ మాకు తిరిగివ్వగలరా? ప్రాణాలు పోగొట్టుకున్న మా వాళ్ళ ప్రాణాలు మళ్ళీ మాకు తిరిగివ్వగలరా? భీముడు 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 నీకు దండం పెడతాను, నా మాట వినరా. మానం గాని పేనం గాని కంటికి కౌపించవు. అవి ఒకసారి పోతే అంతే. పోయి నువ్వు తిరిగి అడగటం నీకు ధర్మమా? ఈ మధ్యన కృష్ణా నదిలో ఆర్టీసీ వస్తే పడిపోయి 50 మంది చనిపోయారు. మరి ఆ జనం ఆర్టీసీ వాళ్ళని డబ్బులు అడిగారా, ప్యానాలు అడిగారా? అలాగే భోపాల్లో గ్యాస్ లీకే కొన్ని 1,000 మంది చనిపోయారు. మరి ఆ కంపెనీ వాడిని జనం డబ్బులు అడిగారా, ప్యానాలు అడిగారా? అవును భీముడు, నష్టపరిహారం రేటు పెంచుదాం. కత్తిపోటుకు 25,000, గొడ్డల దెబ్బకి 50,000, పోయిన తలకు 2,00,000 రూపాయలు. తలకి 5 లక్షలు. భీముడు, వీడి తల నరికి ఆ తలకి 5 లక్షలు ఇస్తాం, లేదా నీ తల నరికి ఆ తలకి 10 లక్షలు ఇస్తాం. నరకమంటావా మంత్రి? భీముడు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు. లా అండ్ ఆర్డర్ అమలు చేయాల్సి వస్తుంది. ఏంటయ్యా నీ లా అండ్ ఆర్డర్? తలలు నరికింది వీడు, తగులు పెట్టింది వీడు, మాకు నష్టం చేసింది వీడు అయితే నష్టపరిహారం గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలయ్యా? ఏ గవర్నమెంట్ వీడికి బంధువా? వీడే గవర్నమెంటా, లేక గవర్నమెంటే వీడా? నరికింది వీడైతే నష్టపరిహారం గవర్నమెంట్ ఎందుకు వాళ్ళని అడుగుతున్నాను. ఈ ధోరణాన్ని కొడిగట్టిన భూస్వాములు ఉరికమ్మ ఎక్కించండి, వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి బాధితులకు పంచండి. అది నష్టపరిహారం అంటే. అలా జరిగితే కారం చేడు తర్వాత నీరుకొండ తర్వాత పిప్పర తర్వాత తిమ్మ సముద్రం తర్వాత వేంపేట కృత్యాలు జరిగేవి కావు. అవును మంత్రి గారు, మీరు మాకు న్యాయం చేసేవారే అయితే నెత్తురు తాగిన పులిని మీ పక్కన పెట్టుకుని వచ్చుండేవారు కారు. గారు మీరు బయలుదేరండి. నమస్కారం అండి. నా మాట వినండి ప్లీజ్. అంతేకాదు ఆ రాయుడిని ఉరి తీయాలి. అవును, ఉరి తీయాలి. శాంతించండి. భీముడు, కేవలం నష్టపరిహారం చెల్లించడమే కాదు, దాడికి కారకులైన దోషులను శిక్షిస్తానని హామీ ఇస్తున్నాను. కమిషన్ వేసి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత విచారణ చేయిస్తాను. మీకు న్యాయం చేస్తాను. దయచేసి సహకరించండి. రావా ఎంపీ, ఇంకా కూర్చున్నావు. మినిస్టర్ బాబు మీరొచ్చిన ఈ ఊపు చూసి ఈ ఊళ్ళో పెద్దోళ్ళందరినీ ఇక్కడికిక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తారనుకున్నాను బాబు. కానీ నా చిన్నప్పటి నుంచి చూసిందే చూస్తున్నాను, ఇన్నదే వింటున్నాను బాబు. వెళ్ళిపోండి బాబు, మీ మానాన్ని మీరు వెళ్ళిపోండి, మా మానాన్ని వెళ్ళిపోతాం. ఈ పెద్దోళ్ళంతా ఇంతేరా? లేవండి, ఇంకా కూర్చున్నారందుకో. లేవండి. ఆగండి తాత, అత్తయ్య, అక్క, బాబు, తమ్ముళ్ళు, వద్దు, ఎవరు ఊరొదిలి వెళ్ళొద్దు. నా మాట వినండి. అయ్యా పెద్దయ్య. ఎందుకు రాయుడు ఉండటం? త్వరల చేతులు సావటానిక? బతికుంటూ ఏదో పని చేసుకుని బతకొచ్చు. లేదు తాత, నా మాట వినండి. పారిపోతే సమస్యలు పారిపోతాయా? మనం ఎక్కడికి వెళ్ళినా సమస్యలు మనం వెంటాడుతూనే ఉంటాయి తాత. త్వరలో మన ఊళ్ళోనే కాదు, అక్కడే ఉంటారు. దొరల దోపిడీలు అక్కడే ఉంటాయి తాత. ఒరే తమ్ముడు, అక్క, ఈ ఊళ్ళో ఇక బతకలేవురా, వెళ్ళిపోదావురా. నువ్వు కూడా మాతో వచ్చేయరా. అక్క నా మాటినే, మనందరం ఇక్కడే బతుకుదామే, మన ఊరు వదిలిపెట్టి వెళ్ళొద్దే. అంటే నా బిడ్డల్ని చంపుకోమంటావా? అక్క, నా మొగుడిని చంపేశారు, నా బిడ్డల్ని చంపేస్తారు. నా బిడ్డల్ని నేను కాపాడుకోవాలి, మేము వెళ్ళిపోతాం. అక్క, ఈ తమ్ముడిని వదిలేసి వెళ్ళిపోతావా అక్క? అవునరా, నువ్వు నా తమ్ముడువే గాని నా కొడుకు కాదుగా. అక్క, నువ్వు కూడా మాతో వచ్చేయరా. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. అక్క అక్క అక్క, నాకేమైనా అయితే తట్టుకోలేని ఉంటున్నావా కానీ మీరెవరు నా మాటనరా? నేనేమైతే మీరేమైతే మన ఊరు మంది, కానీ మీరు నా మాట వింటల్లా. ఇదిగో బాబాయిలు,
మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటే చెప్తున్నా, నేను ఇక్కడే పడుకుంటా. నన్ను దాటి అప్పుడు వెళ్ళండి. వెళ్ళండి, నన్ను దాటి వెళ్ళండి, వెళ్ళండి. ఓ ఒరే బుద్ధుడు, నువ్వైనా నాతో ఉండరా బుద్ధుడు, నువ్వైనా నాతో ఉండరా బుద్ధుడు, బుద్ధుడు. నువ్వు రారా? అక్క, ఈ ఊరు వదిలి మీరెక్కడికి వెళ్ళొద్దు. ఈ ఊరే మన అమ్మరా, ఈ ఊరే మన అమ్మరా, మన అమ్మ, అమ్మరా. ఏంది బాబు, పెద్ద తాగేవాడికి మళ్ళీ బ్యాంతి షాప్ కాడ ఆపమన్నారు. చిన్న గులాబీ ఉంది లేరా? గోవిందా గోవిందా. మహాలక్ష్మి, మహాలక్ష్మి. పిలిచి కూడా మాట్లాడవే మహాలక్ష్మి? ఎందుకు మాట్లాడాలి కావా? అసలు ఈ టేపు కన్నెత్తేనే చూస్తున్నావా? నేనెంతో ట్రై చేస్తే రాత్రి కల్లోకొచ్చావు. కలలోకొచ్చానా? ఏ అనుమానమా? ఆహా, చేతికి ఉంగరాలు లేవు కదా, కల్లోకెలా వచ్చానమ్మా? అదిగో అదే మరి. రాత్రి కల్లో కూడా అచ్చం ఇలాగే మాట్లాడావు. అందుకే నాకు కోపం వచ్చి కల్లో నువ్వు ఇచ్చిన పువ్వు నీకే తిప్పి పంపించేశా. రాత్రి పువ్విచ్చానా? పువ్విచ్చి ఊరుకున్నావా ఏంది? ఏం చేశాను? నీ టేటస్ ఏంటి, నా టేటస్ ఏంటి? నేను లేకపోతే నీకు ఈ బ్యాందీసా పేడదంటూ తెగ వాయించేశావు. అవునవును. అప్పుడు నేను నీ చేతులట్టుకుని, ఆ, కావా ఇదంతా నీ పుణ్యమే, నేను చేసిందే తప్పు అని అన్నానా లేదా? అన్నావు. అప్పుడు నువ్వు సరే అయిందేదో అయ్యింది, సీపుగా ఈ బ్యాందీ సాపేంది, మన టేటస్ కి తగ్గట్టు బారెంట్ రెట్టారెంట్ పెట్టుకుందా అన్నావు. ఆ మాట అన్నానా? ఎప్పుడు? రే సెట్రేరా. ఆ, ఎందుకు ఎందుకు చెత్తరేయటం ఎందుకు? నీకు నాకు మధ్య 100 ఉంటాయి. మన పేవేట్ విషయాలు పబ్లిక్ కి తెలియాలా ఏంది? అవునవును. ఆ తర్వాత కల్లో ఏం చేశానో చెప్పు. ఏడుతున్న నన్ను దగ్గరికి తీసుకుని, మన టేటస్ ఏం తగ్గకూడదు, డబ్బు గురించి నువ్వేం భయపడకు, నా పొలం ఇల్లు ఆమె ఎట్టి బ్యాంకులో తీసుకుందాం అన్నావు. నేను ఆ మాట అనుండనే. హ, ఎందుకు అబద్ధాలు ఆడతావు? నువ్వు ఆ మాట అంటేనేగా నేను ఈ కాగితాలు రెడీ చేసుకున్నాను. సంతకం ఎట్టవా కామా? కామా ఏంట ఆలోచిస్తున్నావు? నా మీద నమ్మకం అది లేదా? కాదు, నీ సంతకం పెట్టగానే మీ ఆయన కేకేస్తాడుగా, మీ ఆయన కేకేశాక పెడదామని. పిచ్చి కాము, నువ్వు సంతకం పెట్టేదాకా ఆడు కేకేడు. నువ్వు సంతకం పెట్టు కామా. కామా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కామా. కామా. ఏమిటి కనుక మహాలక్ష్మి, కలలోకి వచ్చానా? సెటప్. నీ టేటస్ ఎక్కడ, నా టేటస్ ఎక్కడ? నా కల్లోకి వచ్చే లెవెల్ ఉందా నీకు? దగ్గరికి వచ్చి ప్రేమగా పలకరిస్తేను కల్లోకి వచ్చానేమో అనుకున్నాను. పొరపాటైంది, క్షమించు. సర్లే, పోతంతసేపు మన బారెంట్ రెట్టారెంట్ జాగ్రత్తగా మెయింటైన్ చెయ్యి. నేను రాయుడు గారి దగ్గరికి వెళ్ళొత్తా. రాయుడు గారి దగ్గరికా? ఎందుకు? వారం రోజుల నుంచి వరుసగా ఆయన కల్లోకి వస్తున్నానంట. పాపం, ఓసారి కలిసి వస్తా. రాయుడు గారి కల్లోకి వెళ్తావా? చిచి, ఇక నువ్వు చచ్చికి పెట్టుకున్నా నీ కల్లోకి రానుగాక రాను. ఆ మాత్రం పౌరుషం నాకు లేదనుకున్నావా? ఇక నీకు నాకు అల్లం బెల్లం, కందిపప్పు, జీడిపప్పు, కుంకుడుకాయలు, కిరసనాయలు. నమస్కారం కమిషనర్ గారు.
దయచేయండి దయచేయండి. అల్లుడు రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఎంక్వైరీ కమిషన్ లక్ష్మణరావు నువ్వేనా? అయ్యా నువ్వేనా కాదు మీరు మీరు ఆ, లక్ష్మణరావు గారు మీరేనా? కూర్చోండి. ఏమిటి అలా చూస్తున్నారు? మీరు వస్తున్నట్టు మా మంత్రిబాబు ముందుగానే కబురు పంపించేశాడు. రాయుడు మీరేనా? కనిపెట్టేశారు. ఏం తీసుకుంటారు? సాక్ష్యాలు. నిజంగానా? అవన్నీ నేను ఏర్పాటు చేస్తానుగా. ముందు వీటి సంగతి చూడండి. నో, తీసేటి వీటి ముందు. నేతిలో వేయించిన కుందులండి, బాగుంటాయి, తీసుకోండి. సారు వెరీ స్ట్రిక్ట్. డ్యూటీ మీద వస్తే మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. ఎస్. మంచిదే. కాఫీ తీసుకుంటారా? అక్కర్లేదు. ఏమిటండి మీ సంగతి జాగ్రత్తగా చూసుకోమని మా మంత్రిబాబు చెబితే మేడ మీద గది ఖాళీ చేయించి కూలర్ కూడా పెట్టించాను. సరే, ఆ గదిలో కూర్చొని మీ పని మీరు చూసుకోండి. నో, ఇట్ట అన్నోళ్ళందరూ పెళ్ళాం బిడ్డలకు కాకుండా పోయారయ్యా. మీకు ఆ భయం అక్కర్లేదు. అలాంటి పరిస్థితి రాకూడదని నేను అసలు పెళ్లే చేసుకోలేదు. ఏం దేహ తెగ నిలుగుతున్నావు? ఏం చెయ్యాలో మాకు తెలుసు. నువ్వు చేసేదేదో చూసుకో. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. శేషు సార్, ఎవరండి లోపల? ఆల్ డోర్స్ ఆర్ లాక్డ్ సార్. ఎవ్రీబడి గాన్ సార్. పెద్దయ్యా, గూడెంలో ఎవరూ లేరా? ఊళ్ళో ఎవరూ లేరండి బాబాయ్, అందరూ పారిపోయారండి. మాకు చిక్కులకి ఇక్కడే పడి ఉన్నామండి. మాకెవరూ లేరు బాబు. ఎరసత్తే మా భీముడు మట్టి చేస్తాడని ఎన్నే పడున్నాం బాబు. భీముడా? భీముడు? నమస్కారం సార్. నమస్తే. అంతా అయిపోయాక వచ్చారా బాబు? గూడెం వదిలిపెట్టి అంతా ఎందుకెళ్ళిపోయారు? డబ్బున్న దెయ్యాలు మళ్ళీ ఎక్కడ పీక్కు తింటాయోనని భయపడి పారిపోయారు బాబు. అలా భయపడి పారిపోతే ఎలా భీముడు? ఆ దయ్యాల పరిపట్టడానికి నేను వచ్చాను. మీరంతా నాకు సహకరించాలి. బాబు, మీ ఆఫీసర్లు, మీ పోలీసు వాళ్ళు మా జీవితాలతో ఆటాడుకోవద్దు. పండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అయ్యా. భీముడు? అవును బాబు. పైకులపోడు, డబ్బున్నోడు, రాజకీయ పోడు, గవర్నమెంట్ వాడు, ఈ పోలీసోడు, ఇవాళ మీ కమిషన్లు అందరూ మా దళితులతో ఆడుకుంటున్నారు. ఇంకా ఆడుకుంది చాలు బాబు. మీ కమిషన్తో మా బతుకులతో ఆడుకోవద్దు బాబు. వెళ్ళిపోండి. మీరు తలుచుకుంటే ఆట కట్టించగలరు. ఎస్, రామాయణంలో విభీషణుడు, కౌరవ సభలో వికర్ణుల్లా న్యాయం కోసం నిలబడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. భీముడు బాబు, మీకు న్యాయం జరగాలంటే సాక్ష్యం కావాలి. గూడెం వదిలి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రావాలి. బాబు, మీకు తెలుసా మా గూడెం ఎంత కళకళలాడుతూ ఉండేదో మీకు తెలుసా బాబు? బాబు, ఇదిగో ఇక్కడ ఈ మంచం మీద మా పెద్దయ్య కూర్చుని ఉండేవాడు. మా గూడెనికే పెద్ద. ఆడి గూడెం వదిలి వెళ్ళిపోయాడు. అదిగో అక్కడ నా బావ కూర్చునేవాడు. నవ్వుతూ ఉండే నా బావని చంపేశారు. చెట్టుకొకడు పుట్టకొకడుగా చెదిరిపోయిన మా గూడి పోళ్ళని, చచ్చినోళ్ళని రమ్మంటే ఎలా వస్తారు?
రానే రారు. భీముడు, ఈ గూడెం నేల మీద పారిన దళితుల నెత్తుటి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మీకు న్యాయం జరిపిస్తాను. నా మాట విని మీ వాళ్ళందరినీ పిలువు. బాబు కమిషనర్ బాబు, నేను ఆ రోజే మా వాళ్ళందరికీ చెప్పాను, పిరికితనం వద్దురా, మన ఊరు వదిలి వెళ్ళొద్దురా అని బతిమలాడాను కూడా. ఎవ్వరూ నా మాట వినలేదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే నాకు ధైర్యం కలుగుతోంది బాబు. మా దళితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతోంది బాబు. బాబు ఇప్పుడే పిలుస్తాను, మా వాళ్ళందరినీ ధైర్యంగా మా ఊరు రమ్మని కొంతెత్తి మరీ చెప్పు. ఇందు మూలంగా సమస్తమైన వారికి తెలియజెప్పేదేమనగా, ఈ మధ్య మన ఊళ్ళో జరిగిన కుల తగాదాల గురించి ఈ రోజు మన ఊరి పంచాయతీ సావిడి కాడ కమిషనర్ గారు విచారణ చేస్తున్నారు. కాబట్టి సాక్ష్యం చెప్పాలనుకున్నారంతా అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఎవరికీ భయపడనక్కర్లేదు. మీరు చూసింది చూసినట్టుగా, జరిగింది జరిగినట్టుగా చెప్పండి. మీకు పూర్తి రక్షణ నేను కల్పిస్తాను. ఒరే సత్తిగా, తమ్ముడు పేట్రో, సుబ్బయ్య, పెద్దయ్య, నాగమ్మ, ఏదమ్మ, అక్క సువార్తమ్మ, ఏ శుభో లేండి, అందరూ జరిగింది చెప్పండి. దండాలండి బాబు, నా పుట్టి బుద్ధి తిరిగిన తర్వాత ఇలాంటి ఘోరం ఎప్పుడు చూడలేదయ్యా. ఆ కొండల రాయుడు వాడి మనుషులు జంతువులు నరికినట్టు మా వాళ్ళందరినీ నరికి పారేశారయ్యా. కొండల రాయుడు నా మొగుని నా కళ్ళ ముందే చంపేశాడయ్యా. మా ఊళ్ళందరినీ అరటి తోపుల్లో పడేసి ముక్కలు ముక్కలు కింద నరికారయ్యా. బాబు గారు, ఆ కొండలరాయుడు వాళ్ళ మనుషులు మా వాళ్ళు బతికుండగానే గడ్డి మేటలు లేచి తగలేశారు బాబు. దళితులు మాత్రమే చెప్పారు, మరి అగ్రకులాల వాళ్ళెవరూ లేరా? నమస్కారం అండి. నమస్తే. సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. మీ పేరు? అరుణా కొండలరాయుడు. మీ దీవూరేనా? అవును. దళితుల చావుకి ప్రధాన కారకులు నా భర్త కొండలరాయుడు, నా తండ్రి రాఘవయ్య. అంటే మీ భర్త మీ తండ్రి. సారీ కమిషనర్ గారు, చుట్టరికాలు చెప్పుకోవడానికి రాలేదు, సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ప్లీజ్ నోట్ చేసుకోండి. వాళ్లే కుట్రదారులని నేరస్తులని మీరెలా చెప్పగలరు? కుట్ర చేయడం నా చెవులతో విన్నాను, నరికేయడం నా కళ్లతో చూశాను. ఈ నిజాన్ని మీరెక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను. ఐఎమ్ ద విట్నెస్. ప్లీజ్ రికార్డ్ ఇట్. థ్యాంక్ యూ అరుణ గారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ అమాయకులకు న్యాయం జరిగేలా చూడండి కమిషనర్ గారు, అదే మీ నుంచి నేను కోరుకునేది. నమస్కారం. అమ్మాయి గారు, అయ్యా, ఎవ్వరూ భయపడలేదు. అందరూ ఉన్నది ఉన్నట్టు కమిషనర్ చెప్పేశారు. వాళ్ళందరూ సాక్ష్యం కంటే మీ ఆవిడ చెప్పిన సాక్ష్యమే మీకు ప్రమాదం. వాడా రిపోర్టు యాజిటీజుగా గవర్నమెంట్ వారికి సబ్మిట్ చేస్తే మీరు, ఈ ఊరి పెద్దలు, నేను అందరం ఇరుక్కుంటాం. అంతేకాదు, మీ ఆవిడ కోర్టు కూడా వచ్చి సాక్ష్యం చెబితే మీ మెడకు ఉరితాడు ఖాయం. దాని సంగతి నేను చూసుకుంటాను, వాడి సంగతి నువ్వు చూసుకో. అర్థమైందా? అలాగే సార్. కమిషనర్ బాబు, నమస్కారం బాబు. అయ్యా, మాకు న్యాయం చేయండి అయ్యా. న్యాయం గెలుస్తుంది భీముడు. దోషులు ఉరికమ్మ వెక్కి తీరుతారు. వెళ్తున్నా, ఈ రోజే రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మంచిదయ్యా. బాబు, తమరితో తోడుగానే వస్తానయ్యా. నో, వద్దు, నువ్వు అలా రాకూడదు. మీ రెండు వర్గాల్లో ఏ వర్గం వాళ్ళు నాకు తోడుగా రాకూడదు. అయ్యగారికి స్టేట్ రక్షణ కల్పించింది అంటే అది స్టేట్ బాధ్యత. స్టేట్ అంటే ఎవరు? మా పోలీస్ డిపార్ట్మెంట్. మేము రక్షణ కల్పిస్తాం సార్. జీ పెట్టండి సార్. వస్తాను. నమస్కారం బాబు. దేవుడు, దేవుడు, ఏమైందమ్మా? అరుణ్ని చంపేస్తున్నారయ్యా. ఎందుకమ్మా? కమిషనర్ కి సాక్ష్యం చెప్పిందని ఆ రాయుడు హింస పెడుతున్నాడు. దాని ప్రాణం తీసేస్తాడు. కాపాడు బాబు. ఎక్కడమ్మా? ఆ రాయుడు గారి
నాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పావే? అంటే నీ మొగుడికి ఉరిపడాలి, వాడు చావాలి. నేను కట్టిన తాళి తెంచేసుకుని, నేను పెట్టిన బొట్టు తుడిపేసుకుని, నలుగురిలో నువ్వు ముంట మొయ్యాలి, 4 గోడల మధ్య వాడితో చాటుగా కులకాలి. ఇప్పుడు నిన్ను నేను చంపుతానే. నీ చావుకు సాక్ష్యం వచ్చేసాడే నీ రంకు మొగుడు. రంకెలేస్తున్నాడు. రా, నాకు తెలుసు నువ్వు వస్తావని. రంకులో ఉన్న లింకలాంటిది. రాయుడు, మళ్ళీ అలాంటి కోత కూసావంటే నేను నాలుక చీరేస్తాను. రై, మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం నీచపు సంబంధం కాదురా. నీలాంటి ఎదవ కాదురా ఈ భీముడు. లేకపోతే నువ్వెందుకు వచ్చావురా? పెళ్ళాం మీద ముగుడు చెయ్యేస్తే మధ్యలో ఉండి కాలడ్డం పెట్టడానికి నువ్వెవడివి? నా పెళ్ళాం నా ఇష్టం. దీన్ని నరుక్కుంటాను, చంపుకుంటాను, ఏమైనా చేస్తే నా ఇష్టం. అరుణమని పెళ్ళామే కాదురా, మా గూడెం ప్రజల కోసం సాక్ష్యం చెప్పడానికి వచ్చిన దేవత. ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవటం మా బాధ్యత. రేయ్, మళ్ళీ అమ్మాయి గారి మీద చెయ్యేశావో ఏం చేస్తావురా? కాదు, అక్కడ కమిషనర్ ని చంపేస్తున్నారు. వెళ్ళి కమిషనర్ ని కాపాడు. ఉండాలి సార్, మిమ్మల్ని అటెండ్ చేయడానికి సార్. మీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను సార్. ఏం పర్వాలేదు సార్, నేనున్నాను సార్. భయపడకండి, రండి. పారిపోతానండి, నేనున్నాను సార్. రండి సార్, నా మాట వినండి సార్. మీరేం భయపడకండి, రండి. ఆగండి. ఆ రిపోర్ట్ ఇలా ఇవ్వండి. ఎందుకు? కాపాడుకోవటానికి. ఇన్స్పెక్టర్, నన్ను నేను కాపాడుకోవడానికి. ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ వాడు పంపించాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తావా? న్యాయ దేవతో నువ్వు ఒక్కడమే తోడపుట్టినట్లు రాసేస్తావా నా మీద? అంటే నా ఉద్యోగం పీకించి నన్ను జైలుకు పంపించాలనే గాని ఉద్దేశం? ఒరే కమిషనరు, న్యాయాన్ని కాపాడుకోవడం న్యాయమే, కానీ నన్ను నేను కాపాడుకోవడం అసలైన న్యాయం. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడో తెలుసా? కర్మ, అంత కర్మ. కమిషనర్ బాబు, కమిషనర్ బాబు, కమిషనర్ బాబు, ఏమిటి బాబు ఈ ఘోరం? మాకు న్యాయం చేయాలని వచ్చి మా కోసం బలైపోతున్నావా కమిషనర్ బాబు? బాబు 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 దేవుడు బాబు రాజ్యాంగం ప్రకారం, బాబు చట్టం ప్రకారం
మీకు న్యాయం చేద్దామనుకున్నాను కమిషనర్ బాబు 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 కానీ వాళ్ళు నన్ను అలా చెయ్యనీయలేదు బాబు కమిషనర్ బాబు కమిషనర్ బాబు పోరాటమే మార్గం బాబు కమిషనర్ బాబు మిస్టర్ అప్పారావు యు ఆర్ అండర్ అరెస్ట్. ఏట్రా నారిగా ఎవరిని అరెస్ట్ అంటున్నావు? నిన్నేరా అప్పిగా. ఏరా రాత్రి మందు ఎక్కువైందా లేక మైండ్ క్రాక్ ఇచ్చిందా? బాధ్యత తెలిసింది. పవిత్రమైన ఈ 3 సింహాల ఎంబ్లం ధరించి ఇన్నాళ్ళు నీ దగ్గర కుక్కలా పనిచేశాను రా. ఈ రోజు నుంచి నిజమైన పోలీస్ సింహంలా నా డ్యూటీ నేను చేస్తాను. నేను వేసుకున్న ఈ యూనిఫామ్ కి నేను తీసుకునే జీతానికి సరైన న్యాయం చేస్తాను. ఆ కమిషనర్ కూడా ఇలాగే న్యాయం చేస్తానన్నాడు. నేను న్యాయం చేశాను తెలుసుగా. అది చూసారా, అది చూసే నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. అయితే నీకు న్యాయం చేస్తాను. పై అధికారిపై తిరగబడ్డావని నిన్ను కాల్చి పారేస్తాను. నీ రివాల్వర్ ఇక్కడుంది. చంపేస్తాను, అందరినీ చంపేస్తాను, చంపేస్తాను, అందరినీ చంపేస్తాను. అందరినీ చంపేస్తాను. అమ్మ, ఇదేదో పెద్ద వరంలాగుందే. కానిస్టేబుల్స్, ఒరే కానిస్టేబుల్స్. ప్రజలే పోలీసులు, అటు చూడు. ఇన్స్పెక్టర్, హత్యా నేరం, రాజ్యాంగ ద్రోహం, ప్రజాద్రోహం నేరాల కింద ప్రజలే నిన్ను అరెస్ట్ చేశారు. భీముడు? అవునరా, మహాభారతంలోని భీముడి ఖండబలాన్ని, బానిసత్వంపై తొలి తిరుగుబాటు చేసిన అన్న కొమరం భీములోని పోరాట బలాన్ని, ప్రపంచ మేధావి, రాజ్యాంగ సారథి, దళిత నేత భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ లోని చైతన్య బలాన్ని పుణికి పుచ్చుకున్న భీముణ్ణిరా. నన్ను కాపాడు, నన్ను కాపాడు. ఇక్కడ నిన్నెవ్వరో కాపాడరు అప్పారావు, ఎవ్వరూ కాపాడరు. లే, ఇక్కడే ఈ నేల మీదే మా దళితులందరినీ అగ్రవర్ణాల వారు ఊచకొతకొస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా మా వాళ్ళందరినీ రక్షించాల్సింది పోయి వాళ్లతో కుమ్మక్కై మా వాళ్ళందరి చావుకి కారకుడు అయ్యావు. మా దళితుల ఉసురు ఊరికే పోదురా రాక్షసుడా, ఊరికే పోదురా రాక్షసుడా. మిత్రులారా, వీడు చేసిన పాపాలకి ఏం శిక్ష వేస్తారో మీరే చెప్పండి. వీడు చావాలా లేక బతకాలా? చెప్పండి, చెప్పండి. ప్రభాకర్, ఈ చావుకు బాధ్యులెవరు? ఎవరూ బాధ్యులు కాదు సార్. అతని చావుకు అతనే కారణమని బోర్డు రాసుకొని చచ్చాడు సార్. ఓ మై గాడ్. అన్నలారా, అక్కలారా, పెద్దయ్య, నా ఎకరం నేల కోసం ఈ నీరు పెట్టుకుంటూ ఉంటే రాయుడితో వచ్చింది గొడవ. ఈ సాగునీరేం రాయుడు సొత్తు కాదు. తరతరాలుగా మన దళితులకు నీరు లేకపోబట్టే మన పంటలు పండక ఎండిపోయి మట్టి మనుషులుగా బతుకుతూ గుడిసెల్లో జీవనం సాగిస్తున్నాం. కానీ ఈనాటి నుంచి ఈ నేల, ఈ నీరు మనది, ఈ సంపద మనది. నేనయ్యా మంత్రి రాయుణ్ణి. చెప్పు రాయుడు, చెప్పు. ఏం చెప్పమంటావు? నీకు తెలీదా? ఆ దళితులు రెచ్చిపోయారు. ఆ భీముడు ఇన్స్పెక్టర్ ని చంపాడని తెలిసి కూడా మీ గవర్నమెంట్ వాడిని ఏమీ చేయలేదు. పైగా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి దులిపేసుకుంది. ఇప్పుడు వాళ్ళు రెచ్చిపోయారు, మా పొలాలన్నీ ఆక్రమించుకున్నారు. పొలాలన్నీ మావే, పంటలన్నీ మావే అంటున్నారు. చివరికి మమ్మల్ని ఇళ్లలో నుంచి, ఆఖరికి ఊళ్ళో నుంచి కూడా వెళ్ళగొడతారు. ఏం చేయమంటావు? పోలీసుల్ని పంపించు. ఆ బ్రతుకు తక్కువ వాళ్ళందరినీ బొక్కలో దోయించు. ఒకసారి ఫోన్ ముయ్యండి చెబుతా. ఏంటి, రాయుడి విషయం స్టేట్ అంతా అల్లరైంది. వాడిని సపోర్ట్ చేస్తే మన పార్టీ మనం గబ్బు పడతాం. దళితులకు దూరం అయిపోతాం, జాగ్రత్త. మీరేం కంగారు పడకండి, నేను మాట్లాడతాగా.
చూడు రాయుడు, పోలీసులు వస్తే నిన్ను రాఘవయ్యని అరెస్ట్ చేస్తారు. మీ ఇద్దరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై ఉంది. నా మాట విని ప్రస్తుతానికి సిటీ మకం మార్చండి. వేడి తగ్గాక ట్రై చేద్దాం. చిన్నరబై నువ్వు మనవడి వయ్యుండి ఇదే నువ్వు నాకు చేసేది. వరదలో కొట్టుకుపోయేవాడు చేయందివ్వకూడదు. నీకు తెలియందేముంది రాయుడు. రేయ్ మంత్రి, మా దగ్గర చందాలు తీసుకున్నావు, మా ఓట్లతో గెలిచావు, ఇప్పుడు మాకే నీతులు చెప్తున్నావా? రేయ్, ఈ ఊరు మాది, ఇక్కడ గాలి మాది, నేల మాది, నీరు మాది, ఈ పంట మాదే. వాటిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసురా. బాబాయ్ రండి, ఇవాళ అటో ఇటో తేల్చేసుకుందాం, వాడంతా తేల్చేద్దాం. రండి రండి రండి. కొండాపురంలో ఇటీవల దళితుల మీద జరిగిన దౌర్జన్యానికి నిరసనగా దళితులందరూ రాయుడికి ఎదురు తిరిగి భీముడనే యువకుడి నాయకత్వంలో పొలాల్ని ఆక్రమించుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. రాయుడు వాళ్ళ మనుషులు చేసిన దుర్మార్గాలన్నీ ఆ కెమెరాలో ఉన్నాయి. దాన్ని జడ్జి గారికి ఇవ్వాలి, వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి, కూడా వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి. నా కెమెరా నా మీద సాక్ష్యాలు నీకు దొరికాయి, నువ్వు నాకు దొరికావు. నీ అంత చూస్తాను. నిజంగానా? ఏయ్ భీముడు, ఈ పొలాన్ని పంటని ఈ ఊరిని వదిలి వెళ్ళిపో. రాయుడు, ఈ తుపాకీ చూసి మేము బెదిరిపోం. ఒరేయ్ భీముడు, మర్యాదగా నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి, లేదా దీన్ని ముక్కలు ముక్కలుగా నరికి వదిలేస్తాను. అమ్మా శివాని, శివాని బాబు మీకు దండం పెడతాను. మీ ఊరు గొడవలకు నా కూతురిని బరి చేయొద్దు. మీకేమన్నా ఉంటే మీరు చూసుకోండి. నా కూతురు వదిలిపెట్టండి బాబు. మీకు దండం పెడతాను బాబు, నా బిడ్డనే చేయొద్దు. అవును కదా, నీ బిడ్డ నీకు ప్రాణాలతో కావాలి కదా. ఆ ముక్క వాడితో చెప్పకొండిరా. భీముడు, భీముడు, బాబు గారు, బాబు గారు, దేవుడు అమ్మా, నా బిడ్డని కాపాడయ్యా బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డ ప్రాణాలు కాపాడు. దేవుడు, ఫారెన్ వెళ్లి చదువుకోవంటే పల్లి సేమలు, పల్లి జీవితాలు, పరిశోధనలు అంటూ మీ దగ్గరికి వచ్చింది. మీ మెదళ్లకు పదులు పెట్టాలని తన మైండ్ పోగొట్టుకుంది. ఏదో బ్రతికి బయట పడిందని సంతోషిస్తుంటే మళ్ళీ మీకోసం తన ప్రాణాల మీద తెచ్చుకుంది. దేవుడు, నా బిడ్డని నాకు అప్పగించు. ఇవి చేతులుగా కాళ్ళు అనుకో. బాబు మీరు నిశ్చింతగా ఉండండి, వెళ్ళండి. మీరు మీ బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. పొండి అయ్యా, పొండి. మేము భూముల్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాం మీ బిడ్డ కోసం. పొండమ్మా, పొండి. మీరు ఈ ఊరు వదిలి వెళ్ళొద్దు, ఈ భూములు వదిలి వెళ్ళొద్దు. వీడేం చేస్తాడు? మహా అయితే చంపుతాడు, అంతేగా. రాయుడు, ఆ అమ్మాయి నేను చేయొద్దు. నువ్వు కోరుకున్నట్టే జరుగుద్ది. ఈ భూములు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అమ్మాయిని వాళ్ళ అమ్మాయి నాన్నకి అప్పగించు, దయచేసి అప్పగించు. అమ్మా సువార్తమ్మ, వెళ్ళిపోదాం. పదండి, పదండి, నడవండి. శివహరి గారు, ఎంత పని చేసావమ్మా? అందరినీ
చెప్పరా మీ రాయుడు ఎక్కడ దక్కున్నాడో చెప్పు. లేరా? లే. ఒక్క గుద్దు గుద్దానంటే చస్తావు. చెప్పు ఎక్కడ దక్కున్నాడు. చెప్తా వీడు చెప్తా. చెప్పు. అత్తిమరాయి చెరువులో చెప్తున్నాడు వీడు. అత్తిమరాయి చెరువు. రాయుడు చావు భయం పట్టుకుందా రాయుడు? మా వాళ్ళందరూ ఏకమై వచ్చి నిన్ను చంపుతావన్న భయంతో వాడికి చస్తున్నావా? నీది యుద్ధ ధర్మం, మాది ధర్మ యుద్ధం. యుద్ధంలో మోసం చేసైనా గెలవటం మీ నీతి. ధర్మం కోసం న్యాయం కోసం యుద్ధం చేయటం మా నీతి. ఏ రాయుడు, కళ్ళు లేని కబోదితోనైనా సరే, కాళ్ళు లేని కుంటోడుతోనైనా సరే, ముక్కు పచ్చలారని బలుడితోనైనా సరే, కీళ్ళగిపోయిన ఈ ముసలమ్మతోనైనా సరే, ఇదిగో వయసుడిగిన మా పెద్ద ఆయనతోనైనా సరే, ఎవరితోనైనా సరే యుద్ధం చేయి. గెలిచావో ఈ ఊరు, ఈ నేల, ఈ నింగి, ఈ నీరు సమస్తం నీవే. లేదా ఇవన్నీ, ఈ సంపదంతా మాది మాది మాదిరా. కొరుకో ఏం చేస్తావో. నాతో యుద్ధం చెయ్యి, నాతో యుద్ధం చేయరా, నాతో యుద్ధం చేయరా. భీముడు ఆకలయ్యింది కదా అని సింహం ఎండుగడ్డ తినదు. బ్రతికినన్నాళ్ళు రారాజుగా బ్రతికాను, చచ్చేటప్పుడు కూడా రారాజుగానే చస్తాను. అవకాశం వచ్చింది కదా అని అల్పుడితో యుద్ధం చెయ్యడి రాయుడు. సమబుజ్జినే కోరుకుంటాడు. నువ్వే సమబుజ్జి. గెలిస్తే నీ మీదనే గెలుస్తాడు, చస్తే నీ చేతిలోనే చస్తాడు. రా! ఒక్క దళితుడు నాతో యుద్ధం చేయడవా? వీళ్ళందరికీ నిన్ను చూసి బుద్ధి రావాలి. నిన్ను 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 చావు చావరా. నిన్ను చంపిన జాతి పౌరుషాన్ని కాపాడుకుంటాను. చావరా. భీముడు, నువ్వు నెక్కాలి. నువ్వు ఓడిపోరా గీల్లేదు. నువ్వు ఓడిపోతే నాలాగా రెండు కళ్ళు కాదు, నీ గూడాలన్నీ సెక్ట్ అయిపోతాయి. నువ్వు నెక్కాలి భీముడు, నువ్వు నెక్కాలి. నువ్వు లేచి యుద్ధం చేస్తావా, నన్ను చేయమంటావా? భీముడు, నువ్వు నెగ్గాలి.
భీముడు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు బాబు? రాయుడు గారిని చంపినందుకు. ఆ హత్య చేసింది భీముడు కాదు ఎస్పీ గారు, నేనే చేశాను. ఆగండి, ఆగండి. రాయుడిని చంపింది మీరెవ్వరూ కాదు, నేను. ఎస్పీ గారు, కమాన్ అరెస్ట్ హై. అలనాటి భారతంలో ఊరి జనాన్ని కాపాడడం కోసం బకాసురుణ్ణి చంపటానికి భీముడు వచ్చాడు, చంపాడు. ఆనాటి భారతంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈనాటి భారతంలో పల్లె పల్లెకు రాయుడు లాంటి భూబకాసురులున్నారు. మన దళితుల ధన మాన ప్రాణాలను కబళిస్తున్నారు. ఇక నుంచి ఈ దుర్మార్గం జరగకూడదు. వీళ్ళని అంతం చేయాలంటే పల్లె పల్లెకు ఒక దళిత భీముడు పుట్టాలి.